అసలు చూడాలనిపిస్తా ఉంటది. ఆ వీడియోలో ఏదో ఒక మెసేజ్ ఇస్తారు వీడియో ఎండింగ్కి వచ్చేసరికి. ఇంట్లో జరిగే టాపిక్ అంతే. తను నా మీద అలగడం, నేను ఎలాగైతే బొద్దుకిస్తానో అది చెప్పడం. అంటే ఆడాలంటే అలుగుతారని ఫిక్స్ అయిపోయారు మీరు. అది అలా హక్కు. పిల్లల్ని కూడా ఫుల్ స్ట్రిక్ట్గా హ్యాపీగా నీట్గా భలే పెంచుతారన్న. ఎలా కుదురుతుంది అలా అసలు మీకు? నేను యాక్చువల్లీ ఇంకా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. నేను ఇంటికి వచ్చేసరికి ఆవిడ పద్మనాభసింహం వచ్చాడని. మరి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా బాగా సంపాదించేస్తున్నారని ఒక టాక్ వింటున్నాను నేను. అందరూ అనుకుంటారు నా బాగా వస్తుంది ఆదాయం, ఐఫోన్ కొనుక్కున్నా అంటారు. మీకు చెప్తే నమ్మరు, నిన్నే ఫోన్ పగిలిపోయింది. జాను మా కోసం ఒక పాట పాడవా? ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. చైల్డ్హుడ్ ఎలా ఉండేది అసలు? మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారు? నేను 10వ తరగతి వరకే చదువుకున్నానమ్మా. ఒకసారి సమ్మర్ హాలిడేస్కి వచ్చారు తిన వీళ్ళన్నీ ఇద్దరు వచ్చి ట్రైన్ తీసి అప్పుడు దాకా ఉంది నాకు మరదలు ఉందిలే దూరం ఏదో ఇమేజిన్ ఉన్నాను. మేడం దిగింది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అలా చూడటం ఫస్ట్ సైట్ గుండెల్లో గంట కొట్టిందంట. మీకు కొట్టింది అది నిజంగా గుండెల్లో అట్లా? నాకు నా సైడ్ నుంచి కన్నా తన సైడ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. నేల మీద పడుకున్నది పక్కలేస్తే మా అమ్మ అక్కడ ఉండగానే నడుము తెలియదు. మీరు ప్రపోజ్ చేశారా? లేదు, తనే చేసింది. అది వాళ్ళ అమ్మాయిలు తగ్గొద్దు కదా. ఎవరైనా మళ్ళీ అమ్మాయి పట్టేస్తుందేమో అని చెప్పి నేనే ఫస్ట్ ఓపెన్ అయిపోయా. అంటే క్యూట్గా ఉన్నాడు కదా. సార్ అయితే బ్లడ్ తోటి బావా ఐ లవ్ యూ అని రాసింది. అంటే వాళ్ళ మదర్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? ఇంకా మనసారా ప్రేమించినప్పుడు తన్నే చేసుకోవాలి, లేదంటే చచ్చిపోవాలి. చేతులు కట్ చేసుకుని తనకి ఐ లవ్ యూ బావా అని రాశారు. ఒక చిన్న క్యూట్ లవ్ ప్రపోజల్ చేస్తే కానీ మమ్మీతో డాడీకి చెప్పిద్దామా, డాడీతో మమ్మీకి చెప్పిద్దామా? అబ్బాయితోనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే బాగుంటుంది. బావా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇద్దరు కపుల్ని తీసుకొద్దాం అనుకున్నాను అనమాట. కానీ ఫ్యామిలీ వచ్చేసారు. ఆ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా ఎంత సంతోషంగా ఉండొచ్చు అనేది ఆ ఫ్యామిలీ తెలియజేస్తుంది. భార్యని ఎంత అర్థం చేసుకోవచ్చు అనేది ఆయన మాటల్లో అర్థమవుతుంది. పిల్లల్ని ఎలా పెంచాలనేది వాళ్ళ పెంపకంలో అర్థమవుతుంది. హోల్ టుగెదర్ ఒక ఫ్యామిలీ పర్సన్ మా అన్న. సో ఫ్యామిలీ ఈరోజు వచ్చేసారనమాట. ఫ్యామిలీ పర్సన్ అనగానే నాకు వెంకటేష్ గారే గుర్తొస్తారు. అలానే అనిపిస్తారు కూడా వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే, సంక్రాంతి సినిమా లాగా. సో వీ హ్యావ్ విత్ అస్ వెంకీ గారు, అలానే సాయి గారు, వాళ్ళ ఫ్యామిలీ ఆల్ టుగెదర్ ఉన్నారు. ఈరోజు బోల్డ్ అని విషయాలు మాట్లాడిద్దాం. వచ్చేయండి. హలో అన్న. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే వదిన. బాగున్నారా? బాగున్నానమ్మా. హలో. నా పేరేంటి? నేను మీ ఇద్దరికి ఇంటర్వ్యూ ముందే చెప్పాను నా పేరు గుర్తుపెట్టుకోమని. వైష్ణవ్. నా పేరేంటి? వైష్ణవ్. వైష్ణవ్ నా పేరు. వైష్ణవి. తర్వాత ఏం చెప్పాను? అత్త. వైషు అత్త. భలే గుర్తుపెట్టుకున్నావు ప్రణీత్. ఏం చదువుతున్నారు మీరిద్దరు? సెకండ్ క్లాస్. నువ్వేమో ఫస్ట్ క్లాస్. జాను, నువ్వు మీ ఇంటికి మహాలక్ష్మి కదా. ఈరోజు మా ఆఫీస్కి కూడా నువ్వే మహాలక్ష్మి, తెలుసా? అవునా? సో అన్న, మీ వీడియోస్ చూస్తుంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అసలు ఫ్యామిలీ అంటే ఎలా లీడ్ చేయాలి, ఎలా ఉన్నా ఎక్కడున్నా ఎంత సంతోషంగా ఉండాలి అని తెలియజేసే వీడియోస్ అంటే మీ ఫ్యామిలీవే. ఏం చేసినా అసలు చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో ఏదో ఒక మెసేజ్ ఇస్తారు వీడియో ఎండింగ్కి వచ్చేసరికి. ఎలా అసలు? ఏం లేదమ్మా, అది జనరల్గా ఇంట్లో జరిగే టాపిక్ అంతే. తను నా మీద అలగడం, నేను ఎలాగైతే బొద్దుకిస్తానో అది చెప్పడం. అంతేనా? అంతే. అంటే ఆడాలంటే అలుగుతారని ఫిక్స్ అయిపోయారు మీరు. అది అలా హక్కు. ఎస్, మా హక్కు. అంతే కదా? అవును. చెప్పండి. అంతేనా? అంతే. ఇంకా జనరల్గా ఇంట్లో జరిగే ప్రతి టాపిక్ మేము చేసుకుంటుంటే రియల్ లైఫ్లో ఒకలాగా, రీల్లో ఒకలాగా ఉండదు. డైలీ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్యామిలీ. ఓకే. పిల్లల్ని కూడా ఫుల్ స్ట్రిక్ట్గా హ్యాపీగా నీట్గా ఎలా కావాలో అలా, ఎంత కావాలో అంత భలే పెంచుతారన్న. ఎలా కుదురుతుంది అలా అసలు మీకు? నేను యాక్చువల్లీ ఇంకా స్ట్రిక్ట్గా ఉండేవాడిని.
నేను ఇంటికి వచ్చేసరికి ఆవిడ పద్మనాభసింహం వచ్చాడని కామెడీ చేస్తాను. అందుకని చెప్పి కొంచెం బ్రహ్మానందం గారా? రూల్స్ ఎక్కువ పెడతాడు, అంటే సోఫాలో ఇలా కూర్చోవాలంటే. బొమ్మరిల్లు ఫాదర్ లాగా అట్లా ఉంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అవునా? అవును. మీకు అనిపిస్తుందా నిజంగా పిల్లల కోసం అంటున్నారా? లేదు నాకు అనిపిస్తుంది, అందుకని కొంచెం తగ్గించా. స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. అవునా? అంటే ముందు ఏం పోలీస్గా చేసేవాళ్ళన్నా? అలా ఉంటేనే కదా న్యాచురాలిటీ ఇంకా ఫ్లోలో పోవాలి కదా డిసిప్లిన్ గా. సో ఎక్కడి నుంచి చెప్పలేదు ముందుగా, నేను ఇలా మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అన్నా మీరు? నేను వచ్చిందా, నాది యాక్చువల్లీ సొంత ఊరు వచ్చి కాకినాడ అమ్మ. ఓకే. తనది వచ్చి రాజమండ్రి. కాకినాడ రాజమండ్రి. ఓకే. నేను ఉద్యోగరీత్యా కొన్ని పెళ్లికి ముందు కొన్ని చెన్నై, వైజాగ్ అన్ని చోట్ల జాబ్ చేసి ఆఖరికి తను పెళ్లి చేసుకున్న తర్వాత నెల్లూరు వచ్చి బాలాజీ నగర్లో వచ్చి సెటిల్ అయ్యా. మా నెల్లూరుకి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మేమందరం నెల్లూరు వాస్తవ్యాలు అనుకుంటున్నాం బేసిక్గా, కానీ కాకినాడ నుంచి వచ్చి ఇప్పుడు నెల్లూరులో సెటిల్. చిన్న రూమ్ తీసుకొని అందులో రెంట్కి ఉండేవాడిని ఒక్కనే బ్యాచులర్ కింద. అప్పటికే మ్యారేజ్ అయింది. ఓకే. బాబు కడుపులో ఉన్నప్పుడు నేను చిన్న రూమ్ తీసుకొని ఇంక వచ్చేసాను ఇక్కడికి. అంటే కాకినాడలో శాలరీ సరిపోక కొంచెం హైక్ అవుదామని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. ఓకే. నెల్లూరు నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. అవునా? ఇల్లు కూడా కట్టేసుకున్నారు కదా? నెల్లూరు చాలా బాగా నచ్చింది మాకైతే. అసలు మా ఊరికే కూడా వెళ్ళాలనిపించదు. వెళ్ళదు కూడా. అంతేనా? ఓ, నెల్లూరులోనే. నాకు కాకినాడలో ఆఫర్లు వచ్చాయి, వేరే ఊర్లో పెద్ద ఆఫర్లు వచ్చి ఎక్కడికి, నేను నెల్లూరులోనే ఉంటా. ఓకే. ఎక్కడికి కదలలేదు. పెళ్ళి తర్వాత ఓకే అన్న, పెళ్ళికి ముందు గురించి మాట్లాడుకుందాం. మీ గురించి తర్వాత మీ గురించి కూడా. పెళ్ళికి ముందు అంటే మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది అసలు? మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవారు? మీరేం చదువుకున్నారు? నేను 10వ తరగతి వరకే చదువుకున్నానమ్మా. సీరియస్లీ? నిజంగా చెప్తున్నా, 10 వరకే చదువుకున్నా. చదువుకి సంస్కారానికి సంబంధం లేదనే దానికి లిటరల్లీ నిదర్శనం మీరు. నాకు ఒక చెల్లి, ఒక అన్నయ్య అమ్మ. మేమందరం కాకినాడలో ఉండేవాళ్ళం. పుట్టి పెరిగిందంతా కాకినాడే. చెల్లి వచ్చి రాజమండ్రి. ఇంకోటి స్టేట్ అంటే వాళ్ళ అన్నయ్య నా సొంత బావ, నా సొంత చెల్లి వాళ్ళ మరదలు. ఓ, మీరు రిలేటివ్స్? అంటే కుండ మార్పిడి మ్యారేజ్. ఫస్ట్ వాళ్ళకి మ్యారేజ్ అయింది. ఓకే. మేము ఒక ఫంక్షన్లో చూసి తనని ఇష్టపడ్డా. ఒక 8 సంవత్సరాలు, పెళ్ళికి ముందు 8 సంవత్సరాల క్రితం. ఓకే. చిన్నపిల్ల అప్పుడు. అప్పుడు ఇష్టపడి 7th క్లాస్. అంటే మీరు 7th, మీరు? నేనేమో గుర్తులేదు. 7th కాదు, తర్వాత వీడి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఒకసారి దూరం రిలేషన్ కదా. ఓకే. వీళ్ళు ఎలా అంటే మా నాన్నగారు పెద్ద నాన్నగారి కూతురు అనమాట. అట్లా కొంచెం లాంగ్ ఉంది. లాంగ్ అంటే బాగా లాంగ్. నాన్నగారి పెద్ద నాన్నగారి కూతురు మీరు, అంతేనా? ఓకే. అయితే ఒకసారి సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. వీళ్ళన్నీ ఇద్దరు వచ్చి ట్రైన్ దిగితే, అప్పుడు దాకా ఉంది నాకు మరదలు ఉందిలే, దూరం ఏదో ఇమేజిన్లో ఉన్నాను. ఆ రోజు మేడం దిగింది, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అలా చూడటం ఫస్ట్ సైట్ ట్రైన్లో దిగుతున్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. తర్వాత కొన్ని గంట కొట్టిందంట. కొన్ని రోజులు మా ఇంట్లోనే, అదే ఒక 2 వారాలు ఉన్నారు. ఓ, మీరా? సమ్మర్ హాలిడేస్కి వచ్చారనమాట. మీరు ఎక్కడి నుంచి చదివినా? ముందు రాజమండ్రి అన్నారు. ఏం చదువుకున్నారు? ఎక్కడి వరకు చదువుకున్నారు? డిగ్రీ చదివాను. డిగ్రీ చదువుకున్నారు? బీకామ్. ఓ, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవారు? అమ్మ హౌస్ వైఫ్, డాడీ వచ్చేసి కూరగాయల మార్కెట్లో చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు? చేస్తున్నారు. ఓకే. మీరు ఒక్కరేనా? అన్న తమ్ముళ్ళు చెల్లి? నేను, మా అన్న బావ. అదే, అన్న మీకు బావ, మీ చెల్లి వాళ్ళ మరదలు. అమ్మో, ఈ రిలేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం అసలు అవన్నీ లేదు. తనని మా వదినకి ఇచ్చాం. వాళ్ళ చెల్లిని మా సొంత అన్నకి ఇచ్చారు. ఓకే. వాళ్ళ బ్రదర్ని నేను. అలా చేసుకోవచ్చా? చేసుకోకూడదని అన్నారు. అన్నీ మా పెళ్లి చేయకూడదని కొంత పెద్దలు అనుకున్నారు. మీకు నష్టపోతారా, మీకు కలిసి రాదు, అసలు జాతకాలు కలలేదు, ఏమీ కలలేదు, మీ ఫ్యూచరే ఉండదు మీకు అని అన్నారు. ఓకే. అవన్నట్లకన్నా ప్రేమ గొప్పది అని చూపించాలని చెప్పి నిలబడ్డాం. మీ లవ్ స్టోరీ చెప్పాలి నాకు ఇప్పుడు. అసలు జయం సినిమా గుర్తొచ్చింది నాకు ఒక్కసారిగా. సో ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే జస్ట్ పెళ్లిలో చూసారు? అప్పుడు అయిపోయిందమ్మా, చూశాను. తర్వాత తను మా ఇంటికి వచ్చింది. సమ్మర్ హాలిడేస్కి ఒక 2 వారాలు ఉన్నది. అప్పుడు దాకా నాకు పనికి వెళ్తున్నాం, తెచ్చుకుంటున్నాం డబ్బులు, తింటున్నాం, సరదాగా సినిమాకి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అమ్మకిస్తున్నాం. అప్పటికే పనికి వెళ్ళేవారా మీరు? నేను 10th అయిపోయినప్పుడు, 10th ముందు నుంచి కూడా పనులే. పనులా? ఏం చేసేవాళ్ళు అప్పట్లో అసలు? అంటే మరి అంటే ఒక స్టీల్ సామాన్ల షాప్లో పనిచేసేవాడిని, మెయిన్ రోడ్లో. ఓకే. ప్లాట్ఫామ్ మీద బట్టలు అవి అమ్మేవాళ్ళని, చిన్న మేకిల్ కంపెనీలో పనిచేసేవాడిని. ఎందుకని? అంటే చదువు వద్దనుకుని ఆపేశారా మీరు?
అప్పుడు సిచ్యువేషన్స్ కొన్ని బాగాలేదమ్మా. మా అన్నయ్యకి కొంచెం కాలేజ్ యాక్సిడెంట్ అయింది. ఓకే. మా నాన్నగారు కూడా కొంచెం దెబ్బ తగలడం వల్ల ఇంట్లో ఆదాయం ఆగిపోవడం వల్ల ఇంకా వెళ్దామని డిసైడ్ అయితే మా అన్నయ్య ఒప్పుకోలేదు. నువ్వు చదువుకోరా, మనకు బేసిక్గానే పెద్ద ఎక్కదు, ఏదో కింద మీద పడితే కొంచెం చదువుకొని పాస్ అయిపోయాను. ఓకే. ఇంకా నేను అనుకున్నాను అనమాట, ఇంకా ఎలాగా ఒక 2 years అన్న ఆగి ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి మా అన్నయ్య ఐటీఐ కట్టమని ఇస్తే సర్టిఫికేట్లు అన్ని చింపి పాడేసి ఒక 2 years గ్యాప్ ఇస్తానని చెప్పి బయలుదేరి పనికి వెళ్ళి ఆ మూటలు అవి మోసుకొని అన్నీ చేసుకొని 2 years తర్వాత 2 years అలా అలా పెరిగిపోయి ఇంకా అవ్వలేదు, చదువుకోవడం అవ్వలేదు. ఇంకా సర్టిఫికేట్లు జించేసారంటేనే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారు, ఇంక చదివేది సిచ్యువేషన్ బాగాలేదు ఆ టైంలో మాకు. ఇంకా ఓకే. ఫ్యామిలీ కోసం నిలబడాల్సి వచ్చింది, మీకు ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు అలా అయిపోయింది. పాప మా అన్నయ్య కూడా మా కోసం చాలా నిలబడ్డాడమ్మా. అవునా? పాలుపేటలు వేసి కూడా తెల్లవారుజాములు వేసి అందరం ఒకరికొకరు, మా చెల్లి కూడా ఎంబ్రాయిడింగ్ చేసి మాకు డబ్బులు ఇచ్చింది. అలా ఒకరికొకరు అలా నిలబడ్డాం. అది నాకు అలవాటు అయిపోయింది మా ఇంట్లో. అది యాక్చువల్లీ నేను మొదలెట్టింది కాదు, మా అమ్మ మా నాన్న మొదలెట్టింది. అది నాకు అలా అలా అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏం చేసేవారన్నా? నాన్న మూటలు మోస్తారమ్మా. మీ చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి అంతా బ్లాక్, ఇప్పటికీ అంతే, అలాగే ఉంటుంది. ఓకే. అమ్మ ఇంకా హౌస్ వైఫ్. కానీ మేము ముగ్గురిని చూసుకోవడం ఏంటి, ఒక ఇల్లు కూడా కట్టాం మేము అందరం. మేమే ఇటుకలు మోసుకొని మా నాన్న గుయ్యతులు తవ్వి బాగానే కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే. రూపాయి విలువ బాగా తెలుసు, అర్థం అవుతుంది కదా ఎలా పెంచుతున్నారనే దాన్ని బట్టి ఎంత కష్టపడ్డారనేది తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఇంత కష్టపడే వ్యక్తిత్వం మీది ఎలా అంటే మనకి ఇప్పుడు ఈ లవ్ ఇవన్నీ సెట్ అవుతాయా, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా? అదే అప్పుడు దాకా రాలేదమ్మా. తను చూసే వరకు చెప్తున్నాం కదా, డబ్బులు తెస్తున్నాం, పని చేస్తున్నాం, ఇంట్లో అమ్మకిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అదే థాట్. తను చూసాక మరి ఎందుకు పురుగు మెదిలిందో తెలియదు. పురుగు అంట మెదిలి స్టార్ట్ అయింది. పురుగు మెదలడం కాదు, గుండెల్లో గంట కొట్టడం. చెప్పండి అన్న, ఒప్పుకోండి. మీరు గుండెల్లో గంట కొట్టి? సరే, గుండెల్లో గంట కొట్టింది. సినిమాలు చూస్తున్నాం కదా, అందులో గుండెల్లో గంట కొట్టింది అంటారు. మీకు కొట్టింది అది నిజంగా గుండెల్లో అట్లా? నేను అసలు ఆయన్ని చూడలేదు కూడా. అవునా? ఇంకా నాకు ఒక బావ ఉన్నాడని తెలుసు. చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ అడుగుతారు కదా బంధువులు, అది ఏ భావం చేసుకుంటావు, చిన్న భావం చేసుకుంటావు, పెద్ద భావం చేసుకుంటావు అంటే, నేను ఈ భావనే చేసుకుంటా, తెల్లగా ఉన్నాడు అని చెప్పేది, క్యూట్ గా ఉన్నాడు అని చెప్పేది. మాకు మేము తెలీదు. ఓకే. అమ్మ నాన్న చెప్తారు కదా, మీకు అక్కడ ఒక మరదలు ఉంది, అక్కడ ఒక అత్త ఉంది, అది తెలుసు మాకు. ఓకే. అట్లా కానీ తను నేను చూసుకోలేదు. ఏదన్నా ఫంక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అట్లా బంధువులు అడిగినప్పుడు అట్లా జస్ట్ ఒక మొహం చూసి నేను ఆ భావం చేసుకుంటా, తెల్లగా ఉన్నాడు అని ఫిక్స్ అయ్యారు? ఫిక్స్ అయ్యాం. కానీ లాస్ట్కి ఇంకా క్యూట్గా ఉన్న అబ్బాయిని చేసుకున్నా. క్యూట్గా ఉన్న అబ్బాయిని చేసుకున్నారు. చెప్పండి నా పురుగు మెదిలి ఇంకా స్టార్ట్ అయిందమ్మా. నా సైడ్ నుంచి కన్నా తన సైడ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. అవునా? మేడ మీద పడుకునేందుకు పక్కలేస్తే మా అమ్మ అక్కడ ఉండగానే నడుము నిలిది. అవన్నీ జరిగాయి అనమాట అప్పట్లో. మొత్తం చెప్పేస్తున్నారు. అవన్నీ జరిగాయి. ఇంకా అలా స్టార్ట్ అయింది. తర్వాత 2 weeks తర్వాత తను వెళ్ళిపోయింది. ఓకే. సమ్మర్ హాలిడేస్కి వచ్చి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు కొంచెం వెళ్ళిపోయాక వెళ్తే తెలిసి వచ్చింది. అప్పుడు బాగా తెలిసి వచ్చింది. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లని కదా, నాకు అసలు ఏం తెలియదు. ఇంక లవ్ అంటే ఇంకా గుర్తుపెట్టుకోలే కూడా. వచ్చిన తర్వాత కాల్ కూడా చేయలేదు, ఫోను కాలు అవేం చేయలేదా? ఇంకా రోడ్డు పైన అష్టాచమ్మ అట్లా ఆడుకోవడం, అది తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడతాం కదా, అట్లా ఆడుకుంటా స్కూల్కి వెళ్తా, కాలేజ్కి వెళ్తా, అట్లా వచ్చేదాన్ని. నిజం చెప్పండి. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అప్పుడే. అప్పటికి ఆడుతా ఉండేదాన్ని, చదివే ఆడుకునేదాన్ని. మర్చిపోయా ఇంకా దాన్ని. ప్రపోజ్ చేశాడు, ఇట్లా లవ్ అయింది, అవన్నీ గుర్తులే. ప్రపోజల్ కూడా అయింది ఈ గ్యాప్ లో. ఏదో చెప్పింది, నెంబర్స్ ఇచ్చి కోడ్ కనుక్కోమని ఏదో చెప్పింది. అవన్నీ సాల్వ్ చేస్తే 143 ఏదో వచ్చింది. అట్లా క్యాచ్ చేసాం. అప్పట్లోనే కోడ్ లాంగ్వేజ్ లా మనకి సినిమాల్లోని అట్లా ఫ్రెండ్స్ అది చెప్తారు కదా, అలా సినిమా ప్రభావం ఎక్కువ ఉంది కదా నా వదిన మీద. అదేదో సినిమా, అబ్బా అది గుర్తు రావట్లేదు నాకు. ఓకే. ఏదో ఒక సినిమా. ఫ్లేమ్స్. ఓకే. ఫ్లేమ్స్ చూసి అది ఫిక్స్ అయిపోయి ఇలా చెప్పారు. ఓకే. మీరు ప్రపోజ్ చేశారా? లేదు, తనే చేసిందమ్మా ఫస్ట్. అది నా అమ్మాయిలు తగ్గొద్దు కదా. అంటే తన కూడా ఓకే లవ్ ఉంది, కాకపోతే నా దగ్గర చెప్పలే. అదొక ఆరాల్లాగా మాకు తెలుసమ్మా, మాకు ఇష్టం, ఇద్దరు వాళ్ళ మరదల దగ్గర రిలీజ్ చేశారు. వాళ్ళ మరదలు నాకు చెప్పింది. మా మరదలు అంటే బాగా క్లోజ్ అనమాట, అన్న చెల్లెలు బాగా క్లోజ్ ఉంటాం. ఓకే.
తను లేడీస్ కదా, అందుకని చెప్పి తనకు చెప్పాను, తనతో ఒప్పించివే అన్నట్టు మాట్లాడి. అప్పటికి నాకు ఇష్టమే, కాకపోతే ఎవరైనా మళ్ళీ అమ్మాయి పట్టేస్తుందేమో అని చెప్పి నేనే ఫస్ట్ ఓపెన్ అయిపోయా. అంటే క్యూట్గా ఉన్నాడు కదా, మళ్ళీ ఇంకెవరన్నా ఐ లవ్ యూ చెప్పేస్తారేమో అని నాకు కొంచెం తొందర ఎక్కువ. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా వదిన మీతో ఇంకా లవ్లో ఉంది తెలుసా కదా. ఇప్పటికి చూస్తామా, అలా నన్ను చూస్తా ఉంటుంది. అదే నేను ఒక వీడియోలో చూసా, ఇష్టపడి కష్టపడి ఎంతైనా సరే సాధించుకొని తెచ్చుకున్నాను నేను నిన్ను అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు ఒక వీడియోలో. అంత కష్టపడ్డారు సాధించడానికి? చాలా కష్టపడ్డా, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే. మీ పేరెంట్స్ ఒప్పుకోలేదా? రెండు సైడ్ వయసు వరుస అసలు మామూలుగా ఎప్పుడు అమ్మాయి సైడ్ ఒప్పుకోరు కదా. రెండు సైడ్ల నుంచి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా మీద. ఓకే, ఏదో చేసుకున్నారా, కొంచెం తెలిసి తెలియనట్టు తెలిసి అంతే వాళ్ళకి. లవ్ చేసుకున్నారా కాదేమో, లవ్లో ఉన్నారా లేదేమో అన్నట్లు ఉండేవారు వాళ్ళు, అంటీ అంటనట్టు. మా పని మేము సైలెంట్గా చేసుకునే వాళ్ళని. ఇంట్లో డ్యూటీ అని చెప్పి అబద్ధం చెప్పి తన కోసం బండి వేసుకొని వెళ్ళిపోయేవాడిని ఆర్ట్స్ కాలేజీ దగ్గరికి. సండే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళని తిరిగి వల్ల గోదావరి గట్టు అన్నీ తిరిగి అట్లా 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 ఇంకా డీప్ అయిపోయా ఇంకా ఫుల్గా. నేను ఎంత దూరం జాబ్కి వెళ్ళినా, చెన్నై ఎక్కడికి వెళ్ళినా కూడా తన బర్త్డేకి వచ్చేసేవాడిని. ఒకసారి అయితే అప్పుడే కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళా జాబ్కి. ఆల్రెడీ చేస్తా ఉన్నాను జాబే. తను చిన్న చిలిప్ పని చేసింది. ఓకే, బ్లడ్ తోటి బావా ఐ లవ్ యూ అని రాసింది. అమ్మబాబు, తెలుసారా మీకు స్టోరీ? అవన్నీ అంటే వాళ్ళ మదర్ వాళ్ళు ఒప్పుకోలే. అంటే ఏం లేదు, నాకు కొంచెం కళ్ళ వాటర్ వచ్చేస్తే చెప్పాలంటే. పర్లేదు 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 చెప్పండి. అయ్యో ఓకే వదిన, కామన్ అది. ఎమోషనల్ అయిపోతా తెలియకుండా. ఐ అండర్స్టాండ్, ఏం పర్లేదు చెప్పండి. అంటే వాళ్ళ మదర్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి, ఇంకా మనసారా ప్రేమించినప్పుడు తన్నే చేసుకోవాలి, లేదంటే చచ్చిపోవాలి. ఈ ఆలోచన కూడా వచ్చింది అప్పుడు. చేతులు కట్ చేసుకుని తనకి ఐ లవ్ యూ బావా అని రాసా. నేనే ఎడుతున్నాను. ఆపకండి, పర్లేదు. కామెడీ డాడీ, కామెడీ. అంటే ఒకరినే మనసులో ఊహించుకున్నప్పుడు లైఫ్ లాంగ్ తనే ఉండాలి, లేదంటే ఇంకెవరు ఉండకూడదు. అట్లా చాలా గొప్పగా ప్రేమించారు మీరు మాత్రం. ఇప్పటికీ ప్రేమిస్తున్నారు లిటరల్లీ, చెప్తుంటే కూడా చాలా. ఎందుకంటే చేతి కోసుకొని బావా ఐ లవ్ యూ రాశారు రక్తంతో. సీరియస్లీ, అది రక్తం వస్తే మీకు భయమే లేదా? ఒక్కసారి కదమ్మా, సరా 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 సరా. అప్పుడే ముందు రోజే తిని కలిసి నేను వెళ్ళా జాబ్కి, కొత్త జాబ్కి వైజాగ్ దాకా. ఓకే, ఇంకా చూసి ఆ ఫోటో చూడగానే ఇంకా గేట్లోకి ఎంటర్ కూడా అవ్వలేదు, మళ్ళీ అన్నీ పరిగెట్టుకొని వచ్చారు రాజమండ్రి. చాలా రోజుల వరకు ఆ లెటర్ తన పర్సులో దాచుకొని ఉన్నాడు ఆయన. అవునా? చాలా చాలా సంవత్సరాలు కాపాడాడు. ఇంకా తర్వాత ఎట్లా పోయిందో అది పోయింది. అమ్మో, లెటర్ ఎట్లయినా సరే సాధించుకోవాలని సాధించేశారు కూడా బాగా. పాపం మీరు ఏడంగానే అక్కడ అన్ని ఏడుస్తున్నాడు చూడండి. అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలి కదా. అంటే అప్పటి సిచ్యువేషన్ అది. అంటే వాళ్ళు పేరెంట్స్ కూడా ఏం తప్పలేదు. వాళ్ళంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, జాతకాలు నమ్ముతారు. ఓకే, పంతులు గారికి అది చూపిస్తే అస్సలు కలిసి రాలేదు వీళ్ళిద్దరికి. దానికి తోడు కొండ మార్పిడి సంబంధాలు కదా, అవి కొంచెం కలిసి రావు అందరికీ అని అనుకొని వద్దనేసారు. ససేమరా అనేసారు. ఇంకా మీ సైడ్ ఒప్పుకోలేదు, వీళ్ళ సైడ్, మీ సైడ్ కూడా ఒప్పుకోలేదు. మా సైడ్ అమ్మ వాళ్ళు పర్వాలే ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ మదరు కొంచెం బాగా జాతకాలు ఎక్కువ నమ్ముతారు, అందుకని చెప్పి ఒప్పుకోలేదు. అసలు ఒప్పుకోనే లేదు. అమ్మకు భయం కదా, కొడుకు ఉంటది ఆబ్వియస్లీ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మీ కొడుకు గురించి మీకు వస్తుంది కదా, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అది ఎప్పుడు ఉండేది. అమ్మ అంటే భయపడేది. తనకి ఇంకా అన్నిసార్లు అయ్యేసరికి 2 times చేసుకుంది. ఒకసారి అయితే ఎలకల ముందు ట్రై చేసింది. మళ్ళీ ఎందుకు? అట్లాగే మధ్య మధ్య అంటే ఒప్పుకోవట్లేదు ఇంకా. ఇట్లా చేస్తే ఒప్పేసుకుంటారన్న మీ ధైర్యం? అంటే ఇంకా నేను ఇంకేం చేయాలి. అట్లా 8 సంవత్సరాలు పోరాడారు ఇద్దరు. ఓ, చిన్నప్పటి నుంచి అలా పెద్దగా అయిపోయారు కూడా. మీరు ఇంటర్లో మొదలైంది అలా 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 పెద్ద పెద్దగా అయిపోయారు. 8 సంవత్సరాలు పోరాడారు. అసలు ఇంటర్లో కాదు, అసలు నా 7th క్లాస్ నుంచే ఇష్టం. చిన్న పిల్లనప్పుడు వాళ్ళ చెల్లి ఫంక్షన్కి వెళ్ళాం, అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి. అప్పుడు వీళ్ళకి ఒక కొట్టు కూడా ఉంది సొంతంగా, అది అంగడి అంటారు కదా మన భాషలో, నెల్లూరు భాషలో. అంగడి ఉంది బాగా. వీళ్ళు అప్పుడే వాళ్ళ మమ్మీ వీళ్ళందరూ ఆ కొట్టుని చూసుకుంటా పైకి బాగా వచ్చారనమాట. అప్పుడు వెళ్ళాం మేము ఫంక్షన్కి.
బావా నాకు చాక్లెట్స్ కావాలి అని అడిగి అక్కడి నుంచి మొదలైంది లవ్ అనేది. చాక్లెట్స్ తన ఫ్రీగా ఇవ్వడం, లేదు బావా మీది అంగడి కదా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి నేను డబ్బులు తెచ్చి ఇవ్వడం, అలా సరదాగా మాట్లాడుకుంటా అలా స్టార్ట్ అయింది. కానీ అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి అంతగా పట్టించుకొని, ఇంకా నేను ఇంటర్కి వచ్చాక నాకు కొంచెం గుర్తుండిపోయింది. చిన్నప్పుడు తెల్లగా ఉంటాడు బావా, క్యూట్ గా ఉంటాడు, నేను దాన్నే చేసుకోవాలి. తెల్లగా ఉంటాడు బావా, క్యూట్ గా ఉంటాడు, బావని చేసుకోవాలి అంతే. సో ఎలా ఒప్పించారు అసలు? ఒప్పించారు అంటే కోసుకోవడం, వెలకల ముందు ఆడడం కంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం బెటర్ అలా ఏమన్నా చెప్పాను రమ్మని. మీరు రెడీయా? చెన్నైలో ఉండి ఉన్నమ్మా, ప్లాన్ చేసింది కూడా తనే. వాళ్ళ ఫ్రెండ్ శ్రీదేవి అని ఎవరో అమ్మాయి ఉంటే ఉంటాయి కదా స్కూల్ కాలేజీలో ఐడియాస్, ఖాళీగా కూర్చొని ఇలా చేద్దాం మీ భావన వచ్చేమను రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దాం అని. ఉండవే పరే కొంచెం టైం పడుతుందిలే చేసుకుందాం అంటే ఇంకన్నా అసలు అబ్బాయిలు తొందర పడతారు, అమ్మాయిలు తొందర పడరు. కానీ ఇక్కడ ఏంటంటే నా సిచ్యువేషన్ లో నేను తొందరపడ్డా. అంటే వదినకే ఎక్కువ ప్రేమ ఉంది మీకంటే? నాకు లేదు. ఉంది ఫస్ట్ హాఫ్ తంది, సెకండ్ హాఫ్ తన అటు నుంచి ఒప్పించుకొని వద్దాము లేట్గా నిదానంగా. అంటే నేనేంటంటే వాళ్ళు ఇంక ఒప్పుకోరు చెయ్యు, నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. తిని కూడా ఫోన్ చేసి మన పెళ్ళి ఇంకా జరగదు, ఇంకా ఆశలు వదిలేసుకో, ఇలాంటివి కూడా చెప్పారన్న పాపం. కొన్నిసార్లు మరి సిచ్యువేషన్స్ అంతే, అలా తీసుకెళ్తే ఎటు ఆలోచించుకోలేని పరిస్థితులు. అటు అమ్మల్ని వదిలిపెట్టలేము, ఇక్కడ కొన్ని రోజులు అలా సాగింది. తర్వాత మొత్తానికి ఎట్టగలగా అమ్మా నాన్న అందరూ ఒప్పుకున్నారా? వాళ్ళే చేశారు పెళ్లి. మాకు పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు ఇంకా అలాంటివి ఏం లేదు, డైరెక్ట్ పెళ్లి. 8 సంవత్సరాలు పోరాడాక పెళ్లి చేశారు. ఓకే, మీ ఇంట్లో ఓకే ముందు నుంచి? మా ఇంట్లో ఓకే. 8 years తర్వాత మీ అమ్మ వాళ్ళని కూడా మీరు ఏదో చెప్పించి ఇంకా అన్ని మధ్యలో పెళ్లి సంబంధాలు చూడలేదా మీకు? నాకు చూడలేదు పాపం, మా అన్నయ్య డిలే అయిపోయిందమ్మా. నాకు తెలిసిపోయింది ఇంకా ఇంట్లో అందరికీ అఫీషియల్ అయిపోయింది, వీడు చేసుకుంటే తన్నే చేసుకుంటాడు అని అఫీషియల్ అయిపోయింది. ఇంకా నాకు సంబంధాలు అంటే ఏం లేవు నాకు. మా అన్నయ్యకే చూసేవారు పాపం, సెట్ అయ్యే కాదు చాన్నాళ్ళు. అట్లా చూసి పాపం మా అన్నయ్య కూడా బాధపడేవాడు. ఈసారి నెక్స్ట్ ఏ సంబంధం, అప్పుడు ఢిల్లీలో జాబ్ చేసేవాడు అన్నయ్య. పెళ్లి చూపులు అంటే కాకినాడ వచ్చేవాడు నా కోసం. మరి నేను చేసుకుంటాను కదా, అన్ని చేసుకుంటేనే మా ఇద్దరికి క్లియర్ అవుద్ది లైన్, అందుకని ఆఖరికి మంచి వదిన వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారు నెల్లూరులో, ధనలక్ష్మీపురంలో ఉంటారు వాళ్ళు. మీరు మీ చెల్లి చెల్లి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఫస్ట్ మా అన్న వదినికి, అదే వీళ్ళ చెల్లికి మా అన్నకి చేశారు, తర్వాత వాళ్ళ అన్నయ్యకి, లాస్ట్ మీరు. బట్ చాలా కష్టపడి పోరాడి తెచ్చుకున్నారు అయితే మొత్తానికి. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు చూసారా, సూపర్ ప్రౌడ్ అసలు. బట్ వీళ్ళిద్దరు వచ్చాక జీవితం ఏమైనా మారిపోయిందా? అంటే అంతకు ముందున్న ఆనందాలు కానీ, అంతకు ముందున్న లైఫ్ కానీ అసలు గుర్తుందా? మారిపోయిందా ఏమైనా? లేదా ఇప్పుడుగా అలాగే ఉంటాం సరదాగానే. అప్పుడు మేము ఇది ఎప్పుడు డిసైడ్ చేసుకున్నామంటే, ఒక సినిమా 100% లవ్ నాగ చైతన్య సినిమా ఫస్ట్ షో చూసి, ఆ మ్యాట్ని చూసి గోదావరి గట్టు దగ్గర కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం మన కెరీర్ ఎలా ఉండాలని. చుట్టాల దగ్గర ఎలా పరుగు పోకూడదు, మనం ఇలా నిలబడాలి, సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, పిల్లలు ఉండాలి. అప్పుడే డిసైడ్ అయిపోయింది. అప్పుడు చెప్పారు ఈయన, మళ్ళీ మనం ఈ గోదావరి గట్టుకు వచ్చేటప్పటికి ఇంకో 2 పిల్లలు తీసుకొని వచ్చి కూర్చుంటాము, ఎవరు పుడతారో తెలియదు, ఫస్ట్ అబ్బాయో పాపో అని చెప్పి. సేమ్ వీళ్ళిద్దరు పుట్టారు. అప్పుడే అట్లానే గోదావరి గట్టుకు వెళ్ళాము, కూర్చున్నాము, అక్కడ ఆ ఫీల్ ఎంజాయ్ చేసాం. గౌతమి ఘాట్ మీరు ముందే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, ఏమైతే అనుకుంటున్నారో అది నెరవేర్చుకుంటున్నారు. నెరవేరుతున్నాయి కొన్ని దేవుడి దయ వల్ల. కొన్ని అవ్వని కూడా పర్లేదులే మన కోసమే కదా అనుకుని ముందుగా అలా వెళ్ళిపోతున్నాను అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను నెల్లూరులోనే ఆయిల్ ఫ్యాక్టరీ అమ్మా, ఫుడ్ ఆయిల్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఉంటాయి కదా, వాటిలోనే ఒక డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా జాబ్ చేస్తాను. అక్కడ షిఫ్ట్స్ ఉంటాయి మాకు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అట్లాగా. వీక్లీ 1 day వీక్ ఆఫ్. ఓకే, ప్రణీత్ బాబుని మీరు డాడీ అని పిలుస్తారు కదా? డాడీ ఎందుకలా? మా డాడీ కదా, మా నాన్న కదా. అదేంటి మరి? మా నాన్న దూరంగా ఉన్నాడు, మా నాన్న ఇక్కడ ఉంటాడు, మా అమ్మ దూరంగా ఉంది, మా అమ్మ అక్కడ ఉన్నది. అలా పిలిచేసుకుంటారు అంతే డాడీ. కానీ ఈవిడ మటుకు మా అందరికి అక్క, ఇంటి మొత్తానికి ఈవిడే. ఎందుకలా? ఈవిడదే రూల్స్ అన్ని. ఏంటి జాను నీదే రూలా మొత్తం? అందరూ అట్లాగే పిలుస్తారు. తను కూడా ఆఫీస్ నుంచి వచ్చి అక్క వచ్చిందా క్యాజువల్ గానే, నేను కూడా అక్క పడుకుందా అంతే. అందరికి జాను అక్క, నమస్కారం అక్క, అందరికి అక్క. ఎందుకు అట్లా అందరికి అక్క అయ్యావు నువ్వు? రూల్స్ నువ్వు పెడతావు, రూల్స్ పాటిస్తుంది. మాట్లాడవా నువ్వు? మాట్లాడు.
మాట్లాడతా. అవునా? రూల్స్ ఎందుకు పెడతావు నువ్వు అందరికి? నువ్వు అన్నయ్య కూడా నువ్వే పెడతావు రూల్స్? వింటాడు అన్నయ్య మరి? అవునా? వింటావు ఫ్రెండ్ నువ్వు? నేను అంతగా ఏం పట్టించుకోను. జాను అని పిలుస్తారు, అక్క అని పిలవకుండా. అవునా? అక్క కాదులే, చెల్లె అవుతావు నువ్వు. మాకంటే అక్క, నువ్వు రూల్స్ పెడతావు కాబట్టి. ప్రణయ్ నేను ఎందుకు అక్క అని పిలుస్తాడు? చెల్లి కదా నువ్వు ప్రణయ్కి కదా. కానీ అక్కలా రూల్స్ అన్ని పెడతదని. ఆహా, రూల్స్ పెడితే నేను అక్క అని పిలవాలా? చూడదు ఇలా చూస్తున్నాడు. నువ్వు పట్టించుకోవా రూల్స్? ఎందుకు? నాకు అవన్నీ చెప్పి అర్థం కావు, ఏవో చెప్తూ ఉంటాయి, ఎలా చెయ్యి ఇలా చేయని. అందుకే చేయవా? మీ ఇద్దరిని స్కూల్లో అడుగుతారా వీడియోస్ గురించి? అవునా? చాలా మంది ఉన్నారు నాకే ఎక్కువ ఫాలోవర్స్. అమ్మో, నీకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారా? స్కూల్లో కూడా ఉన్నారు, మేడంలు కూడా. మేడమ్స్ కూడా నీ ఫాలోవర్సా? అవునా? చూస్తారమ్మా, చాలా మంది చూస్తారు వీడియోస్ బాగా అవే అందరు చూస్తారులే అన్న, అందరికి వెళ్తాయి. నాకు అదే ఆనందం వేస్తామా. నేను ఎవరిని ఫాలోవర్స్ అని చెప్పను ఎప్పుడు కూడా. మా కుటుంబం అని అంటాను నేను. ఇప్పుడు వచ్చి ఏ వీడియోలో కూడా నాకు నా ఫాలోవర్స్ అని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే అందరూ పెరుగుతున్నాం, కుటుంబం పెరుగుతుందని అదొక ఆనందం. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, వంశీ అనే అబ్బాయి. ఆయనకి నాకు సంబంధమే లేదు. ఓకే. జాబ్ మానుకొని నా కోసం వచ్చాడు. పొద్దున్న ట్రైన్లో నుంచి వస్తుంటే సికింద్రాబాద్లో ఒక అతను దిగుతూ, అన్న నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడిగాను, నేను చేస్తాను, మాది గూడూరే, ఇక్కడికి వచ్చాను, ఏ హెల్ప్ అన్నా చేస్తాను అన్నాను. మధ్యాహ్నం ఇంకో వేరే రెస్టారెంట్ ఒకటి ఉంది, అతను కూడా కాల్ చేసి అన్న మీరు మధ్యాహ్నం ఖచ్చితంగా రావాలని, ఖచ్చితంగా రావాలి. అసలు సంబంధమే లేదు కదా వాళ్ళకి మాకంటే. నేను ఒక ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి వాళ్ళకి నాకు ఈ సంబంధం ఉంది అంతే. నెల్లూరులోని అక్కడ రాజరాజేశ్వరి గుడి ఎదురుగుండా టిఫిన్ వేస్తారు అంగడి. అయితే నా బర్త్డే ఆ రోజు మేము గుడికి వెళ్ళేసి ఆ నైట్ అంటే ఇద్దరికి ఆఫీస్ ఉందని చెప్పి మార్నింగ్ అంతా ఆఫీస్ వెళ్ళి నైట్ గుడికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ టిఫిన్ తిందామని ఆగాం. ఆ అమ్మాయి అంత హడావిడి, అంత బిజీలో కూడా అక్కడ పని ఆపేసి వెళ్ళి చాక్లెట్ తెచ్చి ఇచ్చింది, డైరీ మిల్క్. ఓ, మీ మీద మంచి అభిమానం పెట్టుకున్నారు. ఖాళీ ఉండదు, ఎట్లా కడతారో, ఫోన్ పే మోగుతానే ఉంటది. అంత బిజీలోంచి కూడా నేను గమనించలేదు అసలు. అమ్మ ఎటు వెళ్ళిందో తెలియదు, వెళ్ళి తన చేతిలో అంత చాక్లెట్ తీసుకొచ్చి పెట్టేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఓకే, ఫ్యాన్సా? మామూలు ఫాలోయింగ్ లేదైతే. కుటుంబం సరే, ఫ్యామిలీ అదే మీకోసం పెరుగుతూ ఉన్న కుటుంబం అది. బట్ ఎందుకన్నా ఇన్స్టా వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అసలు? నేను యాక్చువల్లీ ఇప్పుడు చేసింది కదా మీది, ఇప్పటి నుంచో చేస్తున్నాను. టిక్ టాక్ ఉన్నప్పుడు కూడా అవునా? 5 million అయింది. టిక్ టాక్ ఆపేశారు. టిక్ టాక్ లో 5 million ఫాలోవర్స్ ఉన్నారు. అంత ఐడియా లేదు, చూడలేదు నేను. వచ్చారు, నేను పెద్ద పట్టించుకోలేదు అప్పట్లో. ఆ టిక్ టాక్ పోయిన తర్వాత ఇంకా నేను పూర్తిగా కరోనా టైం అది అయిపోయిన తర్వాత పూర్తిగా ఇంకా కెరియర్ సైడ్ పోదామని చెప్పి స్థలం కొనుక్కుందాం, ఇల్లు కట్టుకుందాం, ఇంక ఈ ఫీల్డ్కి వచ్చేసి ఇన్స్టా ఆపేసాను. ఆల్మోస్ట్ ఆపేసాను. పాపం నేను చేస్తానేమో అని చెప్పి చూసి 4,000 మంది ఫాలోవర్స్ అట్టే ఉండిపోయారు. 4,300 ఎంతమంది అట్లే ఉండిపోయారు. తర్వాత కొన్ని రోజులకి మా చెల్లి చెప్పింది అనమాట, నేనే డ్యూటీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్నాను, బోర్ కొడుతుందమ్మా, నాకు ఏం చేయాలి అర్థం కాదు. తనేమో ఆఫీస్కి వెళ్ళిపోద్ది, వీళ్ళేమో స్కూల్కి వెళ్ళిపోతారు, నేను ఇంక ఎంతసేపు ఇంట్లో ఉండి ఆ మొక్కలకు నీళ్ళు వేసుకోవడం చేసుకుంటాం, బోర్ కూడా వేస్తుంది. అంటే అప్పుడు మా చెల్లి అంది, నీ వాయిస్ బాగుంటుంది, ఫేస్ కూడా బాగుంటుంది, డ్యాన్స్ చేస్తావు, మాటలు చెప్తావు, స్క్రిప్ట్ అంతా బాగా చెప్పుకోగలగా, ఒకసారి ఏమన్నా చేయొచ్చు కదా అని అంది మా చెల్లె, మా సొంత చెల్లె. అంటే అప్పుడు నేను మనకి ఏం కంటెంట్ తెలుసు, అందరూ ఆల్మోస్ట్ అన్ని కంటెంట్లు అందరూ చేస్తున్నాయే, మరి ఏం చేద్దాం అనుకుంటే ఇంకేముంది నేను నీ జీవితం చెప్పేసి అంది. నువ్వు ఎంత కోతి పనులు చేస్తావు, ఎంత అల్లరి చేస్తావు, ఎలా చూసుకుంటావు అవన్నీ చెప్పేసి అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసాం అన్నమాట. మీరు మాట్లాడుతూ కోతి పనులు అల్లరి అన్నారు చూడండి, అసలు అది కనిపించదు. మీరు ఎక్కడ అల్లరి చేస్తారన్న? చేస్తారా? మీరే కదా అన్నారు స్ట్రిక్ట్ అని. స్ట్రిక్ట్ అయినా కూడా అప్పుడప్పుడు కొంచెం కామెడీ, అల్లరి, రాత్రి పాటలు, ఇల్లంతా దద్దరిల్లిపోద్ది. అవునా? కథలు చెప్పు, రెండు ఉంటాయి. స్ట్రిక్ట్ ఉంటుంది, అటు పక్కన ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా, ఏదన్నా అడగాలన్నా కూడా అన్ని అడిగి చెయ్యాలి, అది స్ట్రిక్ట్. కానీ అల్లరి చేసే విధానంలో మాత్రం చిన్నపిల్లాడే ఇంకా. అవునా? ఏదైనా కొనుక్కోవాలంటే అడిగి చెయ్యాలా? ప్రతి రూపాయికి ఖర్చు చెప్పాలి. కానీ ఒప్పుకుంటారు, కొంచెం టైం తీసుకుంటారు, లెక్కలేసుకొని ఆ తర్వాత ఓకే మనకు కుదిరిందా లెక్క అంటే అప్పుడు సరే తీసుకోలే, లేదంటే వద్దులే, ఇప్పుడు వద్దు చెప్పాను కదా వదిలేసాయి, మొహమాటం లేకుండా చెప్తారు. వాళ్ళకి అన్నీ చేసి పెడతాను, వాళ్ళకి మాత్రం ఏది కావాలంటే ఏది లోటు రానివ్వను. కాకపోతే
ఇచ్చిన తర్వాత దాని వాల్యూ చెప్తాను అనమాట. ఈ వస్తువు మనం ఇలా చేస్తే వచ్చింది, ఇంత డబ్బులు పెడితే వచ్చి అడుగుతాడు. ఒక పెద్ద డైరీ ఉంటది, 500 400 డైరీ ఉంటుంది మాకు. అవునా? డైరీలో అన్ని రాసుకుంటారు, నెల నెల ఏం తెచ్చినా ఏం ఖర్చు పెట్టినా అన్ని రాసుకుంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా మనం గడపొచ్చు అనేది క్లియర్ గా చిన్నప్పటి నుంచి అట్లా రాసుకోవడం వల్లనే ఆయన ఇంతలా చేసి ఇల్లు అన్ని అసలు ఇల్లు కట్టారంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక కళ. చాలా బాధలు పడ్డాను దానికోసం. అవునా? ఎలా కుదిరిందని, ఎలా సాధ్యమైంది? ఎలా కుదిరిందంటే ఇంకా ఈఎంఐస్ కడుతున్నారు దానికి? ఇంకో 3 సంవత్సరాలు 4 నెలలు ఉంది ఇంకా. అంతేనా? అది క్లియర్ అయితే ఇంకా ఈవిడమే పెట్టాలి బడ్జెట్ అంతా. ఇంకా ఆల్రెడీ అది సుకన్య కడుతున్నాం, అది కడుతున్నాం. మామూలే. ఇంకా స్కూల్ ఒకటి, మంచి స్కూల్ ఒకటి జాయిన్ చేయాలి, అదొక కళ. అవునా? పిల్లలిద్దరు సిబిఎస్ఈ సిలబస్ లో జాయిన్ చేయాలి. చేస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం. అన్నీ అవుతున్నాయమ్మా దేవుడి దేవాళ్ళు అన్నీ. మధ్యలో ఒక కారు ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం, అంటే ఇల్లు మీద ఇల్లు, కారు అట్లా ప్లాన్ చేసుకున్నాం. కారు స్కిప్ చేస్తాం, ఇంకా ఓకే వీళ్ళ కెరియర్ ముఖ్యం అనిపించి మనకు అంత అవసరం లేదు కారు, కార్ అది స్కిప్ చేస్తాం. మా ప్లానింగ్లో ఉన్నదే తీసేసింది అలా అదొకటే మేము ఇద్దరం వేసుకున్న ప్లానింగ్లో, మిగిలిన అలా జరుగుతానే ఉన్నాయి. బట్ నిజంగా ఎలా కుదిరింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత ఈజీగా అవడం? అంటే మినిమం ఒక 20 సంవత్సరాలు ఈఎంఐలు కడుతూనే ఉంటారు ఇప్పుడు మొదలు పెడితే కూడా. అది కొన్ని చాలా మంది సాయం చేశారు, అంటే వాళ్ళ అన్న, మా మదర్, వాళ్ళ మదర్, వాళ్ళందరూ హెల్ప్ చేశారు చాలా. అవునా? చేశారమ్మా, చాలా బాగా మనీ హెల్ప్ చేశారు. ఈ రోజుల్లో ఎవరైనా సరే వడ్డీ తీసుకుంటారు, ఆ సొంత వాళ్ళు అన్న వాళ్ళు అయినా కూడా. వాళ్ళ అన్న వాళ్ళు, వదిన వాళ్ళు ₹1 కూడా వడ్డీ లేకుండా మాకు 3 years వరకు అమౌంట్ అనేది సాయం చేసి ఇచ్చారు. మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చాం. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ధనలక్ష్మీపురంలో, వాళ్ళకి ఇచ్చాం. నెల్లూరు బాగా కలిసి వచ్చింది మొత్తానికి. నెల్లూరు నాకు బాగా కలిసి వచ్చింది. వీళ్ళిద్దరితో మాట్లాడలేదు పాపం, వాళ్ళిద్దరు నన్ను కోపంగా చూస్తున్నారు. నిద్ర వచ్చేస్తుంది జానుకి. మాట్లాడు అక్కతోటి. జాను, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు కదా, మీ డాడీ నీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పిస్తున్నాడు కదా, స్కూల్లో ఇవన్నీ నువ్వు అమలు చేస్తుంటావా? అమలు చేయడం అంటే అర్థం కాదేమో. ఇవన్నీ పాటిస్తావా నువ్వు స్కూల్లో? పాటిస్తున్నావా? నేను నేర్పిస్తూ ఉంటారు కదా డాడీ అప్పుడప్పుడు, మమ్మీ డాడీ ఇద్దరు. కోపం వస్తుందా నీకు? వస్తుందా? నోరు తెరిచి చెప్పు నాకు. మాట్లాడు. వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా, అరవాలనిపిస్తుందా నీకు? అలుగుతుంది. అలగాలనిపిస్తుందా? అలుగుతావా నువ్వు ఊరికే? ఎవరి మీద అలుగుతావు ఎక్కువ? మమ్మీ మీద అలుగుతావా? డాడీ కదా నేను తిట్టేది. డాడీ నన్ను బాగా చూసుకుంటారని. అవునా? ఎలా బాగా చూసుకుంటారు? నువ్వు క్యూట్గా ఉన్నావు, ఇట్లాగే మంచిగా చదువుకోవాలి, అవన్నీ నేర్పిస్తారు నాకు డాడీ. అమ్మో, నువ్వు ఏ ర్యాంక్ తెచ్చుకుంటావు స్కూల్లో? ఒక్కొక్కసారి ఫస్ట్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు అట్లా తెచ్చుకుంటా నేను. ఏంటి ప్రిపేర్ అయినట్టు ఇది ఎగ్జామ్ చెప్తున్నాను నాకు. ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తుంది. అట్లే మాట్లాడుతుందా బేసిక్ గా? థర్డ్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది, తర్వాత సెకండ్ వచ్చింది. అలా మోటివేషన్ చేస్తా మొన్న ఫస్ట్ కూడా తెచ్చేసుకున్నాను. అంతే, సెకండ్ ఫస్ట్ అలా తెచ్చుకున్నాను. ప్రణీత్, నువ్వు కూడా బాగా చదువుతావా? ప్రణీత్ ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళాడు. ఇప్పుడు అదేంటి ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోయావా నువ్వు? కొంచెం అంటే అబ్బాయి కదా, ఆటలు ఎక్కువ ఆడుకుంటావు నువ్వు. ఏం ఆటలు ఎక్కువ ఇష్టం నీకు? ఐస్ అండ్ వాటర్, ఇంకా షటిల్, క్రికెట్. క్రికెట్ చూస్తావా నువ్వు? ఎవరు ఇష్టం నీకు క్రికెట్ లో? ఏ క్రికెటర్ ఇష్టం నీకు బాగా? కింగ్ ఆఫ్ ది విరాట్ కోహ్లీ. అయ్యో, కింగ్ ఆఫ్ ది విరాట్ కోహ్లీ నా కింగ్ ఆయన? అవును, హీస్ కింగ్. ఆయన ఇష్టం నీకు. మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఎక్కువ ఇష్టం? క్రికెట్లో ఎవరు ఇష్టం? డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ ఇష్టం లేదా? అదేంటి ఇష్టం లేదా నీకు మమ్మీ? ఎందుకు? మమ్మీ ఎప్పుడు నన్ను కొడుతూ ఉంటుంది. చిన్నదానికి అట్ల పుల్ల వాతలు కూడా పుడుతూ ఉంటుంది. పెట్టాను అసలు, పెడతాను అని చెప్పాను కదరా, పెట్టలే కదరా. బెల్ట్తో కొడతావు కదా. నీకు ఇంకో విషయం తెలుసా? చెప్తా విను. నన్ను నా చిన్నప్పుడు దొలిచి కొట్టేవారు. ఎంత అంటే ఘోరంగా. రూమ్ లో వేసి కొట్టారంటే వాతలే మొత్తం ఒళ్ళంతా. తర్వాత మళ్ళీ వచ్చి ఆయింట్మెంట్ రాసేవాళ్ళు నాకు తెలుసా. ఫుల్ కొట్టడమే పని. నన్ను కొడితే తప్ప ఇక్కడ లేను నేను ఈరోజు. అర్థమైందా అక్క? చిన్నప్పటి నుంచి
అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాట విన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారంట. అంటే నువ్వు కూడా మమ్మీ డాడీ చెప్పింది అన్ని బ్రెయిన్లో పెట్టుకొని నన్ను కొడుతున్నారు అని అనుకోకుండా ఎదిగేవనుకో, నువ్వు పెద్దోడు అవుతావు. జాను నిన్ను కొట్టదా మమ్మీ? కొడుతుంది. ఒకరు కొట్టే వాళ్ళు ఉండాలి, ఒకరు చెప్పే వాళ్ళు ఉండాలి. అలా లేకపోతే ఎలా? అంతే కదా. అవునా? ఎవరు ఎక్కువ ఇష్టం నీకు? మమ్మీ. డాడీ అని ఇటు మమ్మీని చూపిస్తున్నావు నువ్వు. అంటే ఒకరు ఆల్రెడీ అన్న డాడీ చెప్పాడు కాబట్టి నువ్వు మమ్మీ చెప్పాలని చెప్పావు కదా. అవునంట. అలా ఏం కాదు, ఎప్పుడు ఎవరు అడిగినా కూడా మమ్మీ అనే చెప్తుంది. మమ్మీ ఇష్టమా? ఎందుకు ఇష్టం మమ్మీ నీకు? మమ్మీ అన్నం తినిపిస్తుంది, నా దగ్గరే వచ్చింటది. నీ దగ్గరే వచ్చి ఉంటుందా? ఫ్రెండ్ నీ దగ్గర వచ్చేదా మమ్మీ? నేను పడుకుంటూ ఉంటాను కానీ మా చెల్లి అప్పటికే దూరిపోతూ ఉంటుంది. నీకు డాడీ ఇష్టం కదా, నువ్వు డాడీ దగ్గర పడుకోవా? పడుకుంటా కానీ మా డాడీ మా ఇద్దరిని పైన మంచంలో పడుకుంటాను, మా మమ్మీ డాడీ కింద పడుకుంటారు. మంచాలు. అదే 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 ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు ఇద్దరికి. అంటే వీళ్ళిద్దరికి ఒకరిని ఒకరు కాపాడుకోవడం తెలియాలని చెప్పి ఇద్దరిని పడుకోబెడతాం. ఆవిడ దుప్పటి జారిపోయినా కప్పుతాడు వీడు. ఆవిడ తగ్గిందనుకో అంటాడు, అమ్మో లెగిస్తాడు. నీకు జాను అంటే ఇష్టమా? చెల్లిని బాగా చూసుకుంటావా? కొంచెం ఏంటది? కొంచెం కొంచెం కోపం ఎక్కువ. ఎవరికి? జాను పైన. కొంచెం నీకు ఎక్కువ? జానీకి ఎక్కువ కోపం ఎక్కువ. ఎందుకురా? ఫ్రస్ట్రేషన్ వస్తుంది అప్పుడు. ఎందుకు నీకు కోపం? ఎందుకు జాను మీద? నేను చెప్పింది చేయకుండా ఉంటుంది. అది తన స్కూల్ బ్యాగ్. వీడు ఎంతో ప్రేమగా చెప్తాడు, జాను ఇక్కడ కూర్చో, అక్కడ నొప్పి వస్తుంది, అక్కడ కూర్చోకంటే అట్లా చూస్తుంది. నువ్వేట నా చెప్పేది అన్నట్టు. అంటే ఇంటికి రూల్స్ పెట్టి దావుడే కదా. జాను నువ్వు చెప్పినట్టే అందరు వినాలా? నీకు అన్నయ్య చెప్తే ఇష్టం ఉండదా? చేయాలనిపించదా నీకు? నువ్వేం చెప్తావు మరి అన్నయ్యకి? ఏం చెప్తావు? ఏం చెప్పవా? ఏమైనా అంటే ఏమొస్తుంది? అబ్బో మాటలు కూడా వస్తున్నాయి ప్రణీత్ బాబు నీకు. 9 years. నీకా? ఇప్పుడు నా మీద మాటలు వస్తున్నాయంటే 9 years. నేను ఎన్ని మాట్లాడేస్తాను. పనిచేసావు నువ్వు, అంతే కదా. చెక్ చేసుకుంటాడు, మస్తమాను వస్తారు 2 రోజులకి ఒకసారి. ఎక్కడి వరకు వచ్చానో చెక్ చేసుకుంటాడు. హైటా? అమ్మో నేను ఎదిగిపోతున్నాండి అడిగి మీకు ఏంట్రా అంటో ఏదో చెప్తాడురా ప్రణీత్ డాడీని ఉద్ధరిస్తాను. ఉద్ధరిస్తావా? ఉద్ధరించడం అంటే ఏంటి చెప్పు అసలు? అంటే మా డాడీని ప్రేమగా చూసుకోవడం. మా డాడీ నేను పెద్ద అవుతా, మా డాడీ ముసలోరు అయిపోతారు కదా, మా డాడీకి అక్కడ దాకా వెళ్ళాలంటే వెళ్ళలేరు అనుకో, నేనే వెళ్ళి చూస్తా. ఓకే. ఎవరు చెప్పారు ఇవన్నీ నీకు? మా డాడీ. నీకు మీ డాడీయే నేర్పించారు ఇవన్నీ ఇలా చూసుకోవాలని చెప్పేసి. మరి మీ చెల్లిని చూసుకోవా నువ్వు? కొంచెం చూసుకుంటా. కొంచెం అది ఎక్కువ చెల్లినే చూసుకోవాలి నువ్వు. కొంచెమే చూసుకుంటావా? ఎందుకు ఇంత? నువ్వెంత చూసుకుంటావు? ఇంత. ఎవరిని చూసుకుంటావు? అన్నయ్యని చూసుకుంటా. నీకు అన్నయ్య ఇష్టమేనా? మరి అన్నయ్య చెప్పిన మాట ఎందుకు విన్నావు నువ్వు? ఒక్కొక్కసారి నన్ను కొడుతూ కొడుతూ ఉంటారు. అన్నయ్య కూడా కొడుతున్నాడా నిన్ను? అది కొడుతూ ఉంటారా కొడుతూ ఉంటాడా? కొడుతూ ఉంటారు అంటున్నావేంటి? అన్నయ్యకి రెస్పెక్ట్ అది. అవునా? ఇస్తారు, అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ డాడీ నేర్పించారు అందరికి, ఎవరైనా కూడా. స్కూల్లో ఓకే, అమ్మ డాడీ కూడా ఓకే, అన్నయ్య అనుకుంటా ఉంటారు అంటారు అంటున్నా. అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళ డాడీని కూడా డాడీ గారు వచ్చారు వెళ్ళారు అట్లా రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల అన్నయ్యని కూడా ఇప్పుడు ఉంటారు అనే మాటతోనే పిలుస్తుంది అమ్మాయి. అట్లా అలవాటు అయ్యి. నువ్వేమని పిలుస్తారా జాను? మరి జాను. జాను జాను గారు అంటావా? ఉత్తి జానువేనా? జాను పూర్తి పేరేంటి? జాహ్నవి. నీ పూర్తి పేరేంటి? ప్రణీత్ శ్రీ వెంకట కార్తిక్. వద్దులే, ప్రణీత్ బాగుంది. లాగ్. ఎందుకంత పెద్ద పేరు పెట్టారని అడగలేదా నువ్వు ఎప్పుడు? ప్రణీత్ అనేది ఫస్ట్ రాసి బట్టి పలకాలని చెప్పి ప్రణీత్ యాడ్ చేసాం. తర్వాత నేను వెంకటేష్ కాబట్టి వెంకట యాడ్ చేసాం. తర్వాత తనకి సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం కాబట్టి కార్తీక్ యాడ్ చేసాం. ప్రణీత్ శ్రీ వెంకట కార్తీక్. మరి జాహ్నవి మాత్రం క్యూట్ గా జాహ్నవి అయిపోయింది. ముద్దు పేరే ఫిక్స్. ఇంకెక్కడికి వెళ్ళినా జాహ్నవి తెలియదు ఎవరికి. ఊళ్ళో కూడా జాను జాను జాను. అమ్మాయి కూడా జాహ్నవి అని పిలిచినా గానీ నా పేరు జాను, జాహ్నవి కాదు జానువే అని చెప్తుంది. నీ పేరు జాహ్నవి కాదా? ఇట్లా అంటే
అవును కాదు అట్లా చెప్పాలి. నీ డ్రెస్ బాగుంది జాను, నాకు ఇస్తావా? ఇది చిన్నది కదా అది చిన్నదైతే నాకు పట్టదా? అంటే నేను పెద్దగా ఉన్నాను. అక్క కుట్టు పెద్దది కొనిస్తాను అత్త అని చెప్పాలి. పెద్దది కొనిస్తా అత్త. ఆ. పళ్ళు ఊడిపోయి ఇప్పుడే వస్తున్నాయి కదా, అందుకే క్యూట్ గా పలుకుతుంది. అసలు ఫస్ట్ సెకండ్ లా ఉండనే ఉండరు వీళ్ళు, చాలా పెద్ద వాళ్ళ ఇప్పటి నుంచే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడము చేస్తారమ్మ ఇంట్లో పూజ పొద్దున్నే. ఇది వరకు ఫస్ట్ లేచేవాడు, పోటీ పడతారు ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరు, ఈ రోజు ఫస్ట్ నేను పూజ చేసేయాలని చెప్పి. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ లేస్తుంది, సైలెంట్గా వాళ్ళ అమ్మతో పాటు లేచిపోతుంది. లేచిపోయి హాట్ వాటర్ స్విచ్ అన్ని వేసి పెట్టేసుకొని బ్రష్ చేసుకొని మన పూజ గది మొత్తం క్లీన్ చేసి అందుతాయి కొన్ని పువ్వులు, అందిన మట్టుకు పువ్వులు తెచ్చేసుకుంటది. తెచ్చేసుకొని ఇలా అన్నికన్నా ముందు చేసేది పూజ. కానీ అప్పుడేమో నేను జాను ఫస్ట్ లెగిస్తే నేను లేటర్ లెగుస్తాం కదా, కొన్నిసార్లు మధ్యలో దొరికి నేను ఫస్ట్ చేసేస్తా. అవునా? ఈవిడ వెళ్ళి గ్యాప్ లో ఈవిడ వెళ్ళిపోయి పూజ చేసేస్తాడు. ఇద్దరు అది ఎట్టా అంటే మా చెల్లి బ్రష్ చేసేస్తాను, నేను బ్రష్ చేసేస్తా. ఫస్ట్ మా చెల్లిని ఫస్ట్ నేను వెళ్తా, తర్వాత మా చెల్లి వెళ్ళిద్ది కదా లాస్ట్ లో, మా చెల్లి లేట్గా వస్తుంది స్నానం చేయడానికి. అప్పట్లోగా నేను పూజ ఏర్పాట్లు అన్ని చేసేసి దండం పెట్టేసుకొని అయిపోయా అంటావా? పూజ ఏం చేస్తారో సార్ చేతులు కట్టుకొని చెప్పండి కెమెరాకి, ఎలా పూజ చేస్తారో. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మ విశాలాక్షి పద్మకేసరమణి విద్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి విశేషదాధ్యాపః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ముద్దుగా చెప్తున్నారు. ఓం నమ శివాయ. మేము బాగా చదువుకోవాలి, మేము మంచిగా ఉండాలి, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి, మా ఇంటి అప్పు త్వరగా తీరిపోవాలి, అందరం బాగుండాలి, ఎవరికి హాని జరగకూడదు, మేమైనా తప్పులు చేస్తే క్షమించు. ఓం నమ భగవతే వాసుదేవాయ నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్ ఏర్గుంటల్ వర వెంకటరమణ గోవింద గోవింద ఆపల్ ముక్కర్ వర వెంకటరమణ గోవింద గోవింద జై నరసింహ. వామ్మో, చేస్తారు పూజ. ఎలా ఇంత చిన్న వయసులో ఇవన్నీ నేర్పించేశారు మీరు? అలవాటు. అసలు పిల్లలు ఎలా పెంచాలని మా చూస్తున్న ఆడియన్స్ లో పేరెంట్స్ కూడా ఉండుంటారు కదా, వాళ్ళు చాలా మంది పిల్లలు మాట వినట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఒక రోజుతో రాలేదమ్మా, రోజు బతినాడి లేగలరా పూజ చేయాలరా దేవుడు మీకు అన్ని ఇస్తాడు అంటే మెల్లమెల్లగా ఒకే రోజులో రాదుగా, పిల్లలకి అసలు ఎక్కదు కూడా. అవును, అలా మెల్లమెల్లగా ఆ గారు అనే పదం కూడా చాన్నాళ్ళు వచ్చాడు నాన్న అనేసి వెంటనే నేను సీరియస్గా చూస్తే నాన్న వచ్చారు అట్లా మారి చాలా రోజులు డైరీలో సైన్ పెట్టేటప్పుడు డాడీ మేడం ఇచ్చింది, డాడీ హోంవర్క్ ఇచ్చారు అక్కడ నుంచి అలా రూరు. ప్రతిరోజు చేస్తా ఉంటే ప్రతిరోజు చేస్తా చూస్తుంటే ఈ రోజుకి పర్ఫెక్షన్ వచ్చింది. అలాగా వదిన వీడియోస్ లో ఒక వీడియోలో నేను విన్నా, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, ఇంకెందుకు బాధ అని చెప్పేసి ఒక థియరీ చెప్తుంటారు. అది నిజమే కదా అనిపిస్తుంది. రియల్ లైఫ్ లో మీకు వర్కౌట్ అవుతుంది? అలా వర్కౌట్ అవుతుంది. తన మటుకు టెన్షన్ తీసుకోదమ్మా, కానీ మీరు మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్టే కనిపిస్తారు ఎప్పుడు. అంటే తన అన్ని బాధ్యతలన్నీ కొంత తనే చూసుకుంటారు. ఇంకా నేను కరెంట్ బిల్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, నాకేం ఉండదు ఇంకా స్ట్రెస్ అనేది. నేను ఊరినే ఆఫీస్కి వెళ్ళామా, అక్కడ జాబు, ఇంట్లో వరకు వండి పెట్టామా, అంతవరకే. మిగిలినవన్నీ తనే చూసుకుంటారు. చెప్పా కదా డైరీలో అన్ని రాసుకుంటారు. ఫస్ట్ నుంచి ఆయనకి అలవాటు. ఇంకా ముందు నుంచి ఇద్దరు ఎలా అర్థం చేసుకునే వాళ్ళు మిమ్మల్ని? అంటే నేను వీడియోస్లో ఎప్పుడు చూడు ఆ కామెంట్ చూస్తూ ఉంటా, భర్తకి భార్యను అర్థం చేసుకోవడం రావడం చాలా కష్టం, మిమ్మల్ని అర్థం చేసుకునే భర్త దొరికారు, మీరు ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, అలానే కనిపిస్తుంది కదా మా అందరికి. ఎలా అంటే అంత సపోర్ట్ చేయడం కానీ ఎలా చూసుకుంటారు యాక్చువల్లీ మిమ్మల్ని? అండర్స్టాండింగ్ బాగా ఉంది. ఆయన ఏం చెప్పినా నేనేమి నో అని చెప్పను. తనకు తెలుసు కదా అన్ని, తను చేసుకుంటాడు కదా అని నేను గమ్ముగా అన్ని ఓకే చెప్తాను. దాంట్లో నేనేం వేలు పెట్టను, వద్దు చెయ్యొద్దు అని.
ఉమ్. ఒకవేళ పెట్టినా తను నాకు అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడు అవును కదా, అంతే కదా, సరే ఓకే బావా. అంతే. అక్కడ మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అంటే ఫస్ట్ నుంచి సేమ్ ఇప్పటికీ ఒకేలాగా చూసుకుంటున్నారా? హ్యాపీగా ఉన్నారా? ఫస్ట్ నుంచి ప్రేమించినప్పుడు ఎలా ఉందో అట్లాగే ఉంది ఇప్పుడు. అట్లాగే ఉంది, అవునా? ఏం మారలేదా? ఏం మారలే. ఇద్దరు పిల్లలు వచ్చాక కూడా కొంచెం ప్రేమ ఏమైనా ఇటు షిఫ్ట్ అయిందా మీ మీద ఇటు? అస్సలు లేదు. అవునా? ముగ్గురికి 3 వాటాలు పెట్టాలమ్మా స్నాక్స్. వీళ్ళిద్దరికి డైనింగ్ టేబుల్ పెడతాను, తను ఒక్కదానికి రైస్ బ్యాగ్లో దాచి పెడతా బియ్యం డబ్బాలో విడిగా. లేదంటే ఫోన్ వచ్చేది, నేను ఆఫీస్లో ఉంటానా, బాబా ఎక్కడ పెట్టావు స్నాక్స్ అంటారు. ఆ పక్కన దాచానమ్మా అంట, తీసుకొని తింటారు. బియ్యం డబ్బాలో దాచిపెడతా. ముగ్గురిని పిల్లల్లాగే చూసుకోవాలి. ముగ్గురు అన్ని పిల్లలు మీకు. విషయాల్లోనూ. మొన్న ఆవిడకి స్వెటర్ కొంటే వీడు అడిగింది, మళ్ళీ వీళ్ళిద్దరికి మళ్ళీ కొన్నాను స్వెటర్లు అలాగా. బట్ మీకు ఎలా సపోర్ట్ దొరుకుతుందన్న ఫ్యామిలీ నుంచి? అంటే ఒక ఫ్యామిలీని ఇంత నడిపించాలన్నా, మీరు అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలన్నా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ అయితే ఉండాలి కదా. వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? అదే వీళ్ళ సపోర్ట్ అంటే ఇంకా నేను చెప్తా ఉంటానమ్మా, ఒక రోజుతో జరిగింది కాదు ఇది. అలా మాడిఫై చేస్తే మొత్తానికి ఈ రోజు ఒక సిస్టంలోకి వచ్చారు అందరూ కూడా. అందరూ ఒక సిస్టంలోకి వచ్చారు. అంటే ఎనిమిలా ఫీల్ అవ్వరు. ఫాదర్ అంటే ఎనిమి అని అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే మళ్ళీ పొమ్మరిల్లి ఫాదర్ అయిపోద్ది అని చెప్పి ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి అక్కడ ఫ్రీడమ్ ఇస్తా, ఎక్కడ ఎలా చూసుకోవాలి అలాగా. వీళ్ళకి దెబ్బ తగిలితే వీళ్ళకన్నా ఎక్కువ నేను ఏడుస్తా. మొన్న నాకు దెబ్బ తగిలితే జాను ఎందుకు ఏడిచింది అంటే ఇప్పుడు ఫ్రెండ్లా ఫీల్ అయింది, ఎనిమిలా ఫీల్ అయితే ఏడదు. మా బాగానే తగిలింది డాడీ కానీ ఉంటుంది. అదే మామూలుగా అట్లా ఇప్పుడు ఎలా చూసుకోవాలి అలా చూసుకుంటాం. లిటరల్లీ వదిన మిమ్మల్ని ఇప్పుడు కూడా ప్రేమిస్తుంది తెలుసా. ఐ కెన్ సీ దట్. అసలు ఎంత ప్రేమ ఉందో మీ మీద. మంచి అదృష్టవంతులు మీరు, అంత ప్రేమించే భార్య దొరకడం కదా. కాకపోతే కొన్ని పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు అంతా లవర్స్ లాగా ఉన్నాం, పెళ్ళైన తర్వాత మగాడికి అదొక ఫీలింగ్ వచ్చేది కదా, భర్త అట్లా వచ్చి అధికారం నామినేషన్ చేశా. ఒక 7 పుట్టిన తర్వాత కూడా చేశా కొన్నాళ్ళు. అంటే వంట సరిగ్గా అప్పుడు రాదుగా పాపం. పెళ్ళై వచ్చిన పిల్లకి వంటలు ఏం వస్తాయి, ఇంట్లో పనులు ఏం వస్తాయి, చిరాకు పడిపోవడం. ఒకసారి అటుకలు ఉప్మా ఏదో చేయమంటే సంథింగ్ పాడు చేసింది, ఇసురు కొట్టా. ఇసురు కొడితే పక్కింటికి వెళ్ళి ఏడిచింది పాపం. ఆ పక్కింటి ఆవిడ వచ్చి, బాబు వెంకటేశ్వర సర్దుకోవాలి కదమ్మా, నువ్వే కొత్తగా పెళ్ళైంది కదమ్మా. జరిగాయమ్మా, అందరం మొగుడు పిల్లలు ఇంట్లో ఉండి విషయాలన్నీ జరిగాయి మాకు. దెబ్బలాట్లు పడ్డాయి, కొట్లాట్లు అయ్యి అన్నీ జరిగాయి. తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ఎందుకు మన జీవితం కలిసి ఉండాల్సిన జీవితాంతం పళ్ళు ఊడిపోయేదాకా కలిసే ఉండాలి ఇద్దరు. ఇంకా అందుకని చెప్పి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి బాండింగ్ బాగా పెరిగిపోయింది ఇద్దరికి. ప్రతి విషయంలో కూడా ఆ కబోర్డ్లు ఎలా పెట్టించుకుంటావా సాయి అంటే, ఆ కబోర్డ్లు ఎలా కావాలి బాబా, గ్రానైట్లు ఏం కావాలంటే ఇవి ఇలా కావాలి. మొత్తం ఇంకా ఏముందంటే బాగా అండర్స్టాండింగ్ అయిపోద్ది కదా, అట్లా బాగా కలిసిపోయాం. బట్ స్టార్టింగ్ లో మీకు కూడా భేదాభిప్రాయాలు కూడా అందరికి అక్కడే ఆగిపోతుంటారు. దాన్ని ఇంకొంచెం అవుట్కమ్ చేసి ముందుకు వచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు అనుకున్నాం ఎందుకో ఉన్నది ఒకటే జీవితం కదా, మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మరి అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాం మనం, మళ్ళీ అందరిలాగా రొటీన్ లాగా ఉంటే ఏముంటుంది, మళ్ళీ అందరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంటే ఇంత గొప్పగా ఉన్నామని కదా అనిపించి ఇంకా మానేసుకున్నాం. చాలా మటుకు ఈగో చంపేసుకున్నాం ఇద్దరం కూడా. అర్థం చేసుకోవడం మొదలు పెట్టేసి ఇంక ఈగో చంపేసుకొని, అదే మనం ఎలా ఉంటే పిల్లలు అలా పెరుగుతారనే దానికి ఇప్పుడు మంచిగా మీరు చూపిస్తున్నారు కదా. అలా అంత పద్ధతిగా నీట్గా అలా పెరిగారంటే మీరు ఎంత సర్దుకుపోయి మీ జీవితాన్ని మీరు ఎలా మార్చుకుంటే అలా అయ్యారని చెప్తా ఉంటాను. మమ్మీ మీకోసం ఇలా కష్టపడుతుంది అక్కడ అంటే ఆవిడ చేసే కష్టం మీద తెలియాలి కదా వీళ్ళకి, మీకోసమే కదా చేస్తుందని. నేను పడే కష్టం వీళ్ళని చూపించా. ఆఫీస్ తీసుకెళ్ళి డాడీ చేసి పని ఇది, డాడీ ఇలా కష్టపడతాడు, రాత్రులు నిద్ర లేకుండా పని చేస్తాడు అన్నీ చెప్తా. ఆవిడ కూడా వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తుంది. సీసీ కెమెరాలు అన్నీ ఎలాగుంటాయి ఏంటని కూడా. మనం చేసేది తెలిస్తే వాళ్ళకి మా మీద కొంచెం నమ్మకం పెరుగుద్ది, నమ్మకం కష్టము అన్నీ తెలుస్తాయి అని చెప్పి అలా చేసాం. బట్ ఇన్స్టాగ్రామ్లో నిజంగానే అంతమంది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, మంచి అసలు ప్రతి వీడియో మంచిగా వ్యూస్ వస్తున్నాయి. మరి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా బాగా సంపాదించేస్తున్నారని ఒక టాక్ వింటున్నాను నేను. ఎంత సంపాదిస్తున్నారని ఒక నెలకి ఇన్స్టాగ్రామ్ నుంచి? నెలకి మహా అయితే అది ఇప్పుడు దాకా అయితే ఒక 32,000 ఎంత వచ్చిందంటారు మొత్తంగా. మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం మీద మీకు వచ్చింది 32,000 అంతేనా? నాకు ఉన్నది 180K ఎంతమంది ఫాలో, 1,80,000 మంది ఉన్నారు. అందరూ అనుకుంటారు అన్నా బాగా వస్తుంది ఆదాయం, ఐఫోన్ కొనుక్కున్నా అంటారు. మీకు చెప్తే నమ్మరు, నిన్నే ఫోన్ పగిలిపోయింది. పగిలిపోతే కొత్త ఫోన్ కొనుక్కొని అందరూ అన్నారు. ఈ ఫోన్కే డిస్ప్లే 4,300 ఎట్టి వేయించి తెచ్చుకున్నాను.
నాకేం పెద్ద డబ్బులు రావమ్మా, నేనేం చేయను. అంటే యూట్యూబ్ లో వస్తాయని మేము కూడా విన్నాము, కానీ ఆయనకి పెడుతున్నారు కానీ అంత కాపీ రైట్స్ రావట్లేదు అని నాకు అంత టైం లేక చేయట్లేదు. ఓకే. నేను ఎక్కువ చేసే ప్రమోషన్స్ ఎవరి అంటే ఇంటికాడ ఉండి వర్క్ చేసుకుంటారు కదా లేడీస్, అన్న మాకు కొంచెం సపోర్ట్ చేయన్న అంటే వాళ్ళకి చేసేస్తాను, ఫ్రీగా చేసేస్తాను. ఓ నిన్న కూడా ఒక ఆవిడ అంటుంది, వాయిస్ మెసేజ్ పెట్టింది, సార్ చాలామందిని అడిగాము, వాళ్ళందరూ మెటీరియల్ అడుగుతున్నారు, పేమెంట్ అడుగుతున్నారు, చాలా ఎక్కువ అడుగుతున్నారు, మీరు అసలు పేమెంట్ మాట ఎత్తలేదేంటి అన్నది. నాకు ఎందుకమ్మా, మీరు మా కుటుంబం బాగుండాలని మొక్కుకుంటే 10 మంది అలా మొక్కుకుంటే ఒకళ్ళ దీవెలన్నా పలుస్తాయి కదా మా పిల్లలకి, అంతే. అలా పెద్దవి వస్తాయి, అవి మటుకు వాళ్ళే రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తారు. ఓకే. అది ఎప్పుడో 2-3 నెలలకు ఒకటి, అదొకటి చేసి పక్కన పెడతాను అంతే. ఇంకా అంతమించి ఏం ఎక్కువ లేదు. ప్రమోషన్స్ ఏం తీసుకోవట్లేదు, చేయట్లేదు. చిన్నవి చేస్తాను వీళ్ళ కోసం అంతే. వీళ్ళ కోసం చేస్తున్నారు తప్ప మీకు బాగా ఉపయోగపడే నా కోసం జ్యువెలరీ కోసం ఒకసారి చేశారు, శారీస్ కావాలని ఒకసారి చేశారు. అంటే ఏంలే ఇంకా మనం కొనుక్కుంటే కూడా ఎలాగన్నా అమౌంట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఆయన బడ్జెట్ తగ్గించుకోవడానికి కొన్ని. బట్ లిటరల్లీ వామ్మో చాలా కష్టం తెలుసా మీలాగా బ్రతకాలంటే. అది అందరికి చాలా మందికి కళ మీలా బ్రతకడం నిజంగా. ఒక అంటే ఫ్యామిలీ ఎక్కువగా ఆశపడిపోతే బాగుంటుందమ్మా. నేను అప్పట్లో బాగా ఎక్కువ ఆశపడిపోయేవాడిని, నాకు ఎక్కువ డబ్బు ఇచ్చేయాలి. తర్వాత రియలైజ్ అయ్యి రియాలిటీలోకి వచ్చి అరే మనం ఎంత పిండి కొద్దే రొట్టి మనం ఎంత చేసుకోగలిగితే అంతే అనిపించి మనకు వచ్చిన దాంట్లోనే సర్దుకోవడం మొదలుపెట్టాను. బట్ ఆశపడ్డం ఏముంది, ఫ్రీయే కదా. ఆశపడ్డం మీరు ఎలాగే కదా ఫ్రీ, ఆశపడ్డం ఫ్రీయే. అదొక ఎంజాయ్ ఫీల్. కొంచెం ఆ ఊహల్లో బతకొచ్చు అంతే. కొంచెం సేపు అని చెప్పేసి. జాను మా కోసం ఒక పాట పాడవా? సడన్ గా అడిగాను, ఇప్పుడు ఫీల్ అవుతావా? ఒక పాట మా కోసం పాడు. ఏ మిషల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గా పిల్ల, మిషల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గా పిల్ల, పొద్దులు నేర్చిన దగ్గర నుంచి తెలియుద్దాల, మగులు పెళ్ళాలంటేనే కంకి కడబల్ల, అట్ట కన్నెర్రా చెయ్యాల కారాలే మూలేలా, ఇట్ట దుమ్మెట్టి పువ్వాల దూరాలే పెంచేలా. అంతేనా? సూపర్ జానమ్మ, భలే పాడు. నీకు సాంగ్స్ వస్తాయి, డాన్స్ వస్తుంది, మధ్యలో హూ హా అని కూడా అంటున్నావు. ఎన్ని నేర్చుకుంటున్నావు? డాడీ జీన్స్ కదా మొత్తం, డాడీ డాన్స్ రిథమ్ అన్ని డాన్స్ బాడీలో. అన్ని డాడీయే నేర్పిస్తారు. అవునా? డాన్స్ క్లాస్కి వెళ్ళి నేర్చుకోవట్లేదు నువ్వు? ఓన్గా తన బాడీ కూడా కొంచెం డాన్స్, వాళ్ళ డాడీ జీన్స్ ఉండడం వల్ల బాగా మూమెంట్స్ అన్ని వచ్చేస్తాయి. అంతేనా? టీవీలో చూసిందంటే ఆ స్టెప్ వేస్తుంది. మనకి ఆ బాడీలో గ్రేస్ ఉంటుందమ్మా. ఫ్యూచర్లో కొంచెం ఏమన్నా సపోర్ట్ చూసుకొని మెల్లమెల్లగా నేర్పిద్దాం డాన్స్ అని అనుకున్నాం. సింగింగ్ నేర్చుకుంటున్నావా? అవునా? 2 songs. ఓ, ఇంట్లోనే నేర్చుకుంటున్నావు నువ్వు, సపరేట్గా క్లాసెస్కి వెళ్ళట్లేదు? టీవీలోనే. ఓకే, టీవీలో చూసి నేర్చేసుకుంటావా? గుర్తుంటాయా నీకు పాటలు? అన్నీ గుర్తుంటాయి. వావ్, నువ్వేం నేర్చుకోవట్లేదా ప్రణి? నేను డ్రమ్ములు నేర్చుకుంటాను. మ్యూజిక్ బాగా కొడతాను. కొట్టే డ్రమ్మా? నేను మూసేసే డ్రమ్ ఏమనుకుంటున్నా. డ్రమ్ మ్యూజిక్ బాగా వాయిస్తాడు. మంచి ఫ్యామిలీ ప్లానింగ్ రా. నువ్వేమో డ్రమ్ కొట్టాం, పాట పాడుతుంది, డాన్స్ చేస్తాడు, చెప్పట్లు కొడతారు. అంతే అంతే కదా, ప్రేక్షకులం మనం ప్రేక్షకులం. మంచి ప్లాన్ చేసుకున్నారు. నేను డ్రమ్స్ స్కేటింగ్ కూడా చేస్తాను. స్కేటింగ్ కూడా చేస్తావా? ఓ నైస్. స్కేటింగ్ వెళ్తున్నావా మరి నెల్లూరులో? వెళ్ళేవాడిని కానీ ఈ మధ్య ఆపేసాను. ఆపేసావా? ఎందుకు ఆపేసావు? అంటే అప్పుడు సమ్మర్లో పంపించానమ్మా కొన్ని రోజులు, తర్వాత నాకు కుదరలేదు, వాడికి కుదరక పోషణ అవ్వని వల్ల మళ్ళీ పంపిస్తా కొన్ని రోజుల్లో. ఓకే కదా, నేను ఈ 2 questions మ్యాండేటరీ అందరిని అడుగుతా, అందుకే ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్లో? ప్రణీత్ గారు పుట్టడం. అవునా? ఎందుకలా? అసలు వాడు ఆనందానికి హద్దులు లేవు అసలు. ఎందుకలా ప్రణీత్? ఎందుకలా అంటే అమ్మా, మేము ప్రణీత్ పుట్టేటప్పుడు నాకు కొంచెం ఎమర్జెన్సీ సీరియస్ అయ్యింది. ఓ, లాస్ట్ డెలివరీలోని టైఫాయిడ్ వచ్చింది. ఓకే. అప్పుడు ఎట్లా ఉంటుందో ఇద్దరికి అని చెప్పి తన కంగారు పడటం, మా అన్న దగ్గరుండి మొత్తం చూసుకున్నది. అప్పటి వరకు అన్న అంటే కొట్టుకొని తిట్టుకొని పెరిగాం మేము. ఆ టైంలో మాత్రం మా అన్న మాత్రం చాలా బాగా చూసుకున్నాడు నన్ను. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు ఫస్ట్. అక్కడ డెలివరీ కొంచెం నార్మల్ వేస్తారు, ప్రైవేట్ అయితే సిజరీన్ చేస్తారు అని చెప్పి ఒక నమ్మకం అనేది ఉండేది పెద్దవాళ్ళకి. ఓకే.
అట్లా తీసుకెళ్తే గవర్నమెంట్లోని వాళ్ళు సీరియస్గా ఉంది కొంచెం ఐసీయూలో పెట్టాలి అని చెప్తే వేరే ఊరికి తీసుకెళ్ళమంటే మళ్ళీ అక్కడి నుంచి అటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఐసీయూ ఉందని చెప్పి అందులో బాబుని వేరేగా నన్ను వేరేగా పెట్టారు. టైఫాయిడ్ వచ్చింది డెలివరీ టైంలో. ఓకే, అది మీకు టఫెస్ట్. అప్పుడు ప్రణీత్ పుట్టాడు. చూడగానే మా కొడుకు ఎంత అందంగా పుట్టాడు, అసలు చైనా వాళ్ళ పుట్టాడు వాడైతే. చైనా అబ్బాయి. మా తోటి కోడలు వాళ్ళు చాలా మంది మీ అబ్బాయి కాదు ఎవరో మార్చేశారు మీరు అబ్బాయిని అని చెప్పి అడిగారు. అంటే అది మేము ఇన్ని సంవత్సరాలు ప్రేమ అనేది ఒక మొక్క వేసుకున్నాం మేము. అలా అదొక పండు వస్తే ఎంత ఆనందపడతామో అట్లా వీడు పుట్టినప్పుడు అయితే నిద్ర లేదు. నైట్ షిఫ్ట్ చేసి వచ్చి అలా పడుకుందాం అని చెప్పి అలా పడుకున్నానమ్మా. ఫోన్ వచ్చింది, ఇలా తనకి బాగోలేదు, వాళ్ళన్నీ ఫోన్ చేశాడు, హాస్పిటల్ తీసుకెళ్తాను నువ్వు వచ్చేసి ఏదో జరగచ్చానంటే వచ్చేసి ఈవినింగ్ 7 అయింది. తనకి ఇంకా డెలివరీ అవ్వాలా. డాక్టర్ గారు ఏమో కొంచెం టాగూర్ సినిమాలాగా అటు ఇటు యాడ్ చేస్తూ ఇద్దరిలో ఒకలే వస్తారు, ఒకరి కష్టం. ఆ సిచ్యువేషన్ దాకా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ అన్నయ్య ఏడుపు. ఇంకా నాకు అప్పుడు దాకా ఒక కోట కట్టుకున్నాను కదా, అది ఏమొద్దని అదొక భయం. తర్వాత ఎట్టకేలకు ప్రణీత్ గారిని తీసుకొచ్చారు బయటికి. పాత చీరలో వేసి తీసుకొస్తే తెల్ల పంది పిల్లలా అలా ఉన్నాడు. తెల్లగా ఉన్నాడమ్మా, చైనా వాళ్ళగా. నెల్లూరుకి వచ్చిన తర్వాత కూడా తనేమో ఐసీయూలో ఉంచేశారు. నాకు ఇక్కడ పుట్టాడని ఆనందపడాలా, తనకి సీరియస్ అంటున్నారు, ఏమవుద్దో తెల్లా అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఒక కంట్లో సావిత్రి గారిలో ఒక కంట్లోంచి ఇది ఒక కంట్లోంచి చదిలాగా చాలా పుట్టాడు కానీ హ్యాపీ లేదు. తర్వాత ఆవిడ వచ్చి పెద్ద డాక్టర్ గారు వచ్చి ఆవిడ ఐసీయూలో ఉంది, ఒక 2 days 3 days అట్లా ఉంచాలి, అప్పటి వరకు బాబుని దగ్గర పెట్టకూడదు, అమ్మ దగ్గర మీరే చూసుకోండి అంటే నాకేం తెలుసు, నేను కుర్రోడ్నే. ఇచ్చేసారు మా అమ్మ, మేము అందరం చూసుకున్నాం. అది ఎత్తుకున్నప్పుడు నేను ఏడ్ చేశాను ఆమె నిజంగా. ఏడ్ చేసి ఏమన్నానంటే మా అమ్మతో అన్నాను, అమ్మ నాన్న కూడా నన్ను ఎత్తుకొని ఏడ్చాడు ఇలాగా అని. అంతే. అప్పుడు మా నాన్నే గుర్తొచ్చాడు నాకు ఎందుకో. నానవగానే నాన్న గుర్తొచ్చాడు. వీడికి పాలు పట్టించడం, మొత్తం ఒళ్ళంతా రుద్దడం అన్ని అలా చేసాం. తర్వాత వాళ్ళ అమ్మకి ఇచ్చేసాం. జాను పాపం ఫీల్ అవుతుంది, నా గురించి వెళ్ళేదో నేను హ్యాపీయెస్ట్ కాదు. అది పుట్టుకుని వచ్చేసింది, బాగానే వచ్చేసింది అది. అవునా? ఇబ్బంది పెట్టుకుంటే వచ్చేసావు చిట్టి తల్లి నువ్వు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదమ్మా. గుడ్ గర్ల్ నువ్వు. ముచ్చటగా పుట్టింది బంగారు తల్లి. ప్రణీత్ గారు అందరిని ఇబ్బంది పెట్టాడు, మాకు తెలిసి వచ్చేలా చేసాడు అన్ని. ఎలాగైనా పుట్టావు, ఎలాగైనా పుట్టేసావులే. నువ్వే అనుకున్నావా నల్లగా? నాన్న ఇద్దరు తెల్లగానే ఉన్నారు కదరా నీకు. నల్లగా పుడితే ఏంటి అసలు? ఎవరన్నా ఒకటే. నలుపు ఎవరు? నారాయణుడు. ఎవరన్నా ఒకటే. అది హ్యాపీయెస్ట్, చాలా హ్యాపీ మూమెంట్ అమ్మా అది. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలానే నా జీవితంలోనా? నేను నెల్లూరులో అదే మా డ్రీమ్ ప్రాజెక్ట్, మా స్థలం కొనుక్కొని ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. స్థలం ఇలాగ కొనుక్కుందాం అని చెప్పి అగ్రిమెంట్ ఇచ్చాం, 1 lakh ఇచ్చామమ్మా. అగ్రిమెంట్ అయిన కొన్ని రోజులకి మా నాన్నగారికి వ్యాన్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలు సర్జరీ పడింది. సడన్గా యాక్సిడెంట్ అయిందనమాట. షాక్ అయిపోయాం. అంటే అన్నయ్యకి కాలు వచ్చింది, నాకు కాలు వచ్చింది. ఇద్దరం రాత్రి పరిగెట్టుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే మా నాన్న దగ్గరికి వెళ్తే ఇంకో షాక్. నాన్న ఒక్కడికే కాదు, అమ్మకు కూడా జరిగింది. ఇద్దరికి యాక్సిడెంట్. అది ఇద్దరికి ఎడంకాలే జరిగింది. నాన్నకి యాక్సిడెంట్ అయింది అని అనుకొని వెళ్ళాం మేము, అమ్మకు కూడా జరిగింది. ఇంకా షాక్. ఒక పక్క ఇద్దరు చేసుకోలేరు పనులు. 15 రోజులు నేను కాకినాడలో ఉండడం, 15 రోజులు అన్నీ కాకినాడలో ఉండడం, వాళ్ళిద్దరికి వండి పెట్టడం, నాన్నకి స్నానం చేయించడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం. మిగిలిన 15 రోజులు మళ్ళీ నేను నెల్లూరు వచ్చి జాబ్ చేసుకోవడం, బ్యాంక్ లోన్ కోసం తిరగడం. ఈ ప్రాసెస్లో చాలా చాలా ఇబ్బంది పడ్డాం. ఒక 4 నెలలు నరకం చూసేసాం. నాన్నకి తగ్గేది కాదు, అమ్మకి తగ్గేది కాదు. ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా వాళ్ళేమో ఏడ్చేవారు, మమ్మల్ని బాధ పెడుతున్నామని. ఎదుగొచ్చిన కొడుకులతో పని చేయించుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు బాధ. కానీ తప్పదు, మా అమ్మ నాన్న కదా, ఎవరు వదిలేస్తారు? అంతేగా, వదిలేలేము. మొత్తానికి ఎట్టగేళ్ళకి నిలబెట్టేసాం ఇద్దరు. నేను అమ్మ నాన్న ఇద్దరు నిలబెట్టిన తర్వాత ఇంటి పని మొదలు పెట్టాం. అది నా శాడ్ అమ్మ. ఇంటి పని మొదలెట్టిన తర్వాత కూడా ఇంకా శాడలు జరిగాయి. అవునా? చాలా మంది అనేవారు, నీ వల్ల కాదు, ఎక్కడి నుంచో వచ్చో ఇక్కడ కట్టేస్తావా, ఇల్లు కట్టేయగలవా నువ్వు, మాకే చేత కాలేదు అంటే మేము తింగరోలమా.
సరే లేపు చూపించు అన్నట్టు మాట్లాడేవారు. ఇంకా చూపించారు కదా, ఒక పక్క భయం వేసింది మా పిల్లల భవిష్యత్తు కదా, మనం వాళ్ళతో పంతానికి పోయి లేపితే మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఏమవుద్దని చెప్పి అదొక బాధ. మొత్తానికి ఎట్టగాలకి సాధిద్దామని చెప్పి స్టార్ట్ చేశా. కొన్ని రోజులకి ఇంకా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, మేస్త్రీలు రాకపోవడం చాలా చాలా జరిగి ఆగిపోయి కొన్నాళ్ళు. ఓకే. మళ్ళీ బాధపడ్డా, చాలా బాధపడ్డా. ఆగిపోతుంది, ఎంత స్టార్ట్ చేసినా మళ్ళీ ఏదో మూల ఆగిపోతుంది. ఆ గోడల్ని ఎలా పట్టుకొని చూసుకుని చాలా పడ్డామ్మా. ఇంకా ఆఖరికి ఎలాగైతే మొత్తానికి ఇల్లు పూర్తి చేసా. అన్ని పడితే కానీ ఈరోజు ఇట్లా నిలబడలేదు కదా. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. పాప అన్నకు మళ్ళీ ఏడుపు వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాతోనే ఉన్నారు ఇల్లు కట్టేటప్పుడు, ఎండింగ్ వరకు ఉండి వెళ్ళేవారు. ఓకే. మీకు సాడెస్ట్ మూమెంట్ ఏంటో మాకు బాగా బాధపడిన? అదే తినని లవ్ మ్యారేజ్ కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు కొంచెం బాగా సాడెస్ట్. అది అసలు మర్చిపోలేను ఇప్పటికి అన్నట్టు ఉండిపోయింది. మళ్ళీ గుర్తు చేస్తే ఏడుపు వచ్చేస్తుంది. లేదు 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 ఏడవకండి, మీరు బాధ పెట్టలేదు. అంతేనా? అదే కామన్ అమ్మ, 1 గంట 2 గంటలు డిస్కషన్ అయ్యి కామన్. అంతే. పెద్దగా బాధ. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా, కాకపోతే ఒక్కరోజు ఎగ్జామ్కి, మార్నింగ్ ఎగ్జామ్ అయితే మధ్యాహ్నం వెళ్ళా, డిప్రెషన్ కొంచెం. అప్పుడు మా ఇద్దరు కొంచెం డిస్కషన్ అవ్వడం వల్ల ఎగ్జామ్ టైమింగ్ ఏం కూడా తెలియదు దానికి, కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోయా. లవ్ పోయింది, ఇంకా అక్కడితో అయిపోయింది, ఏం లేదు ఇంకా జీవితం అని. ఇప్పుడు అందమైన జీవితం, అసలు అప్పుడు అలా చేయకూడదు అనిపించింది నాకైతే. ఇంకా ఇప్పుడు తెలుస్తుంది కొంచెం, ఇప్పుడు తెలుస్తుంది. అంతే, అట్లా చేస్తుంటే ఇంత అందమైన జీవితం మిస్ అయిపోయింది దాన్ని కదా. ప్రేమ గుడ్డిది, నడ్డుది, ఎడ్డిది. సో మీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడం తెలియలేదు అప్పుడు నాకు ఆ వయసులో. ఓకే, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. మరి కొత్తగా ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళకి మీరు ఏమైనా ఒక సజెషన్ ఇవ్వచ్చుగా? అదే మాకులాగా అందరూ అట్లా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా పిచ్చి పనులు చేయకుండా ఉండాలనేదే నా కోరిక. బట్ ఇట్లా కలిసి ఇంతవరకు వచ్చారు కదా, ఎంత ఏమైనా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా నిలబడాలి. మ్యారేజ్ విషయంలో అయితే పేరెంట్స్ని ఎట్లయినా ఒప్పించాలి, వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు చేసుకొని మీరు చూపించాలి ఎంతలా లవ్ చేసుకొని ఎంతలా బతుకుతున్నారో అనేది గెలిచి చూపించాలి, ఓడిపోయి కాదు. అమ్మో, స్ట్రాంగ్ అయిపోయిందమ్మ, బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సో మీకు మీ వాయిస్కి, మీ ఫేస్కి, మీ డాన్స్కి మంచి ఫాలోయింగ్ ఉంది కదా అన్న. ఇన్స్టాగ్రామ్లో అందరూ మంచి కామెంట్లు పెడుతుంటారు, మీ వాయిస్ బాగుంటుంది అని, మీ డాన్స్ బాగుందని, మీ యాక్టింగ్ బాగుందని చెప్పేసి. మరి యాక్టింగ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయాలని ఆలోచన ఉందని, మీ ఛాన్స్లు ఏమైనా వస్తున్నాయా? దేవుడు దయమ్మా, అవునా? వస్తే మటుకు ఖచ్చితంగా వెళ్తా. నా డ్రీమ్ ఒకప్పుడైతే నేను ఇంట్లోంచి కూడా పారిపోదామని డిసైడ్ అయ్యా. అప్పుడు జబర్దస్త్ ఆ టైంలో వెళ్ళిపోయి అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనేవారు, నాతో పనిచేసేవాళ్ళు, అదే చాలా స్పాంటినిటీగా చెప్తావు, అన్నీ కూడా బాగా యాక్టింగ్ చేస్తావు, డ్యాన్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేస్తావు, సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా ఉంటారుగా. అంటే నేను కొంచెం మురిసిపోయి వెళ్తే దొరికేద్ది, ఈజీగా దొరికేద్ది, ఇలా వెళ్ళగానే కార్డు ఇచ్చేస్తారన్న ఫీల్ అప్పుడు. కానీ ట్రై చేయలేదమ్మా, వెళ్ళలేదు అస్సలు. ఒక నైట్ అంతా ఫుల్ బ్యాగ్ అన్ని సర్దేసి అన్ని పెట్టేసుకున్నాను. నేనే రియలైజ్ అయ్యాను, అది కాదు మన కెరీర్, ఇటే వచ్చేద్దాం అని చెప్పి ఇంకా ఆపేసాను. తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఇంకా లైఫ్ మొత్తం మారిపోయింది, ఇటు వచ్చింది. అట్లా తిరిగిపోతుంది కదా ఒక టర్న్, మనం ఏమనుకున్నాం అన్ని ఇటు పోతే ఇంకో సైడ్ వెళ్ళాలి. బట్ అయితే నాకైతే చాలా ఇంట్రెస్ట్ అమ్మా సినిమా అంటే. వెళ్ళాలి ఒకసారి, ఒక సినిమా అయినా చేస్తే. చాలా మంది అంటారు నువ్వు ట్రై చేస్తే హీరో అట్లా అవుతావురా అని చెప్పి చాలా మంది అన్నారు ఫ్రెండ్స్. ఎందుకన్నా నేనే అంటాను, క్యూట్ గా ఉంటావు, డాన్స్ బాగా చేస్తావు, ఇంకా భలే స్టెప్పులు అసలు మామూలుగా వేయడు, అసలు ఎరగదీస్తాడు. మొన్న వీళ్ళ ఫ్యామిలీ డే ఫంక్షన్ అయింది, ఆ అమ్మాయి యాంకర్ అసలు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంది. సార్ మీరు ఇంత స్మార్ట్ గా ఉన్నారు, మీ పక్కన అమ్మాయి లేకపోతే ఎట్లా సార్? నో 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 నో, మా మేడం అక్కడ ఉన్నారని చూపించి అవి డాన్స్ కడతానని వస్తున్నా నా దగ్గరికి. అయ్యో, మా మేడం అక్కడే ఉన్నారు. నేను కోపంగా చూస్తానండి, మీసాల పిల్ల. ఏమైంది అని, ఏం కావాలి? అమ్మని చూస్తున్నావు మరి,
వింటున్నావా? నువ్వు మాట్లాడవా? మాట్లాడతా. మరి ఎందుకు దాని నుంచి నోరు తెచ్చుకొని చూస్తున్నావు? నోరు తెచ్చుకుంటే అక్క చాక్లెట్ ఏమి ఇదిలే అప్పుడే చాక్లెట్ కావాలా? కొంచెం నోరు మూసేసాయి. కానీ ఏం ఆలోచిస్తున్నావు? నేను కూడా సమ్మర్ హాలిడేస్కి వచ్చాక హీరో అవుతావా? సినిమా చేస్తున్నావా? నుంచి సరిగ్గా అంటే ఒకళ్ళు అడిగారమ్మా, ఓ ఒక షార్ట్ ఫిల్మ్ని అడిగారు, మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు, మళ్ళీ వస్తా అని అడుగుతాను. కాస్టింగ్ గ్యాదర్ చేసుకుంటున్నాను భయ్య, మీ పిల్లని పెట్టి మెయిన్ రోల్లో చేస్తాను షార్ట్ ఫిల్మ్ అన్నాడు. ఓకే ఓకే బ్రదర్ షూర్ అన్న. ఓ నిజంగానే చెప్పావా? నేను ఏదో మీరు చెప్పారు కదా ఇప్పుడు నేను కూడా చేస్తున్నానని చెప్తాడేమో అనుకుని చెప్పారమ్మా, అతను మళ్ళీ వస్తానన్నాడు, కాస్టింగ్లో ఉన్నా అని చెప్పారు. సరే బట్ ఏదో ఒక రోజు అన్నని మనం కూడా సినిమాల్లో చూద్దాం, చూడాలి. దేవుడి దయ, మన నా డ్రీమ్ అది. అనుకుందాం, అయిపోద్ది అంతే. ఇప్పుడు ఇంత కష్టపడ్డారు, చిన్న క్యారెక్టర్ ఏముందిలేనా, మంచి క్యారెక్టరే వస్తుంది. దేవుడి దయ్యం అంతా అంతేనా? అది ఒక్కటే ఆశ. మా ఆవిడకి కొన్ని కోరికలు ఉన్నాయి, ఇలాగా ఏదన్నా ఒక అవార్డు తీసుకోవాలి అని. మొన్న లాస్ట్ టైం ఒక అవార్డు వచ్చింది. నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఏమైనా చదువుకున్నప్పుడు ఒక్క ప్రైజ్ అన్నా గెలుచుకోవాలనుకునేదాన్ని, కానీ అసలు అక్కడ స్టేజ్ వరకు వచ్చేదాన్ని ఒక ప్రైజ్ కూడా తీసుకోలే. అవునా? పెద్ద అవార్డే తీసుకున్నా. అది నాకు కళ ఉండిపోయింది అసలు అట్లా. మా ఆయన సాధించి పెట్టారు నాకు. అవునా? తర్వాత ఇంటర్వ్యూ కూడా తన డ్రీమ్. అవునా? మీకు చెప్పాను కదమ్మా, చెప్పారు నాకు. మొత్తం ఒక్కొక్కటి మీరు అలా అనుకోవడం ఇలా చేసేస్తున్నారు అన్న కదా. నీ గోల్ ఏంటి జాను? నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ అవుతావా? ఎందుకు? ఎవరిని చూడాలి డాక్టర్ అయ్యి? బర్రెల్ని, ఆవుల్ని. అవునా? మెటర్నిటీ డాక్టర్. చెప్పు, డాడీ చెప్తారుగా మెటర్నిటీ డాక్టర్ అవ్వమ్మా నువ్వు. నువ్వు ఎందుకు అవుతుంది అంటే, వచ్చిన మేకల్ని కోళ్ళని ఇట్లకి బాగాలేదని చెప్పి తీసుకొని తినేస్తుంది. నాన్ వెజ్ ఫుడ్ క్యాండిడేట్ తినడానికా? జానొచ్చి అమ్మ డాడీ అవన్నీ ఊరికే చెప్తారు. చేస్తారు. నువ్వేం డాక్టర్ అవుతావు మరి? డాక్టర్ అవుతావు అంతే, డాక్టర్ ఎంబీబీఎస్ ఉంటే చాలు. అంతే అంతే, ఎంబీబీఎస్. జాహ్నవి ఎంబీబీఎస్ అంతే. అంతేనా? ప్రణి నువ్వు? అమ్మో నిజమా? పంపిస్తారా? ఉందమ్మా, ముందు నుంచి ఉంది. అంటే వెళ్ళి కొద్దిగా రూట్ ఎట్టు వెళ్తుందో మనం చెప్పలేం, కానీ ఇప్పుడు నుంచే వాడి కళ్ళని చంపకూడదని చెప్పి సరే అంట. ఆర్మీ. అమ్మో, కలిచేద్దామనా? నైస్. ఇప్పుడు మీ ఇద్దరు కళ్ళు మూసుకుంటే మీ మమ్మీ వాళ్ళతో ఒక పని చేపిస్తాను నేను. అప్పట్లో ఎప్పుడో ప్రపోజ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మా కోసం ఒక చిన్న క్యూట్ లవ్ ప్రపోజల్ చేస్తే మనం ఇంటర్వ్యూ ఏం చేద్దాం. ఏంటన్నా? అంటే ప్రాపర్ గా ఐ లవ్ చెప్పుకున్న రోజులు కూడా లేవు, అంతా మెసేజ్ లోనే వెళ్ళిపోయింది అంతా మాకు. అంతేనా? అప్పట్లో బిఎస్ఎన్ఎల్ నెలకి 2500 3000 మెసేజ్లు ఫ్రీ ఉండి 23 రూపాయలు రీఛార్జ్ చేస్తే అవి మాకు వారం కూడా వచ్చి కాదు. 2500 మెసేజ్లు వారంలో అయిపోయేవా? తనకి రీఛార్జ్, నేనే రీఛార్జ్ చేసుకున్నాను మళ్ళీ. బాబా కీప్యాడ్ ఫోన్ లో ఉన్నప్పటి నుంచి మొదలు ఇంకా అలాగా చాటింగ్. ప్రణి, మమ్మీతో డాడీకి చెప్పిద్దామా, డాడీతో మమ్మీకి చెప్పిద్దామా? అవునా? ఎందుకు మమ్మీతో డాడీకి వద్దా? డాడీతో మమ్మీకి చెప్పించాలంటే గిఫ్ట్ ఏమన్నా ఇవ్వాలి మరి. అబ్బాయిలతోనే అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తే బాగుంటుంది. మరి మమ్మీ నాకు చెప్పిందిరా. అసలు నీకెవరు చెప్పారు అబ్బాయిలు అయితే అమ్మాయిలకు చెప్పాలని? రోజు పడుకున్నామని చెప్పి చెప్పుకుంటామ్మా. అవునా? అప్పో. ప్రణీత్ ఐ లవ్ యూ, జాను ఐ లవ్ యూ, సాయి ఐ లవ్ యూ, గుడ్ నైట్. అదే లాస్ట్ మ్యాట. గుడ్ నైట్ ఇంక దొప్పలు కప్పేసి పడుకున్నమాట. మీరు ఇదే ప్రపోజల్ అని చెప్పకండి, ఇప్పుడు అలా ముగ్గురికి చెప్పేసాను ఒకటేసారి అయిపోయింది అనొద్దు, సపరేట్గా కావాలి. మీరు చెప్పండి క్యూట్గా. బావా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. వాడు అంతేనా? ఇదేనా ప్రపోజల్ అంటే? ఇంకా ఏం చేయాలి చెప్పండి మీరు. వద్దులే, నేను చెప్తే బాగోదు ఇంకా, చాలు. లేదమ్మా, కొన్నిసార్లు బయటకు ఆటోమేటిక్గా వచ్చేది ప్రేమ తన మీద. అప్పుడు నేనే చెప్తుంటాను ఐ లవ్ యూ. నేను ఆఫీస్ అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చానంటే ఇంక ఇంట్లో ఏం పని చేయను, తొందరగా కూర్చుంటా, ఆయన దగ్గరే కూర్చుంటా, ఆయన చూస్తా ఉంటా, ఏదో ఒక మాట్లాడాలి, సరదాగా గడిచిపోవాలి. కూడా వేయించుకున్నారు వెంకీ సాయి అని. అవును. ఇది ఎప్పుడు జరిగింది?
ఇది ఎంజీ మాల్ ఎదురుగుంటా నేను ఎంచుకున్నాను. ఆహా. చాలా రోజుల నుంచి సతాయిస్తుంది. 5 years నేను నాకు భయం ఏమన్నా అవుద్దేమో, తనకి ఇన్ఫెక్షన్ ఏమన్నా అవుద్ది, చాలా రోజులు ఆపేసాను. మ్హూ. తనే అడ్రస్ అది కనుక్కొని వెళ్దాం అని చెప్పి తీసుకుని వెళ్ళి ఏం చేసుకుంది. నన్ను కూడా ఎంచుకోమంది, నాకు భయం, నేను ఎంచుకోలేదు. మీ మీద ప్రేమ లేదు నన్నకి, అందుకే వేయించుకో. లేదు లేదు లేదు, అంటే బడ్జెట్ కదా అన్ని. ఓహో, టాటూ కూడా బడ్జెట్ వేసుకున్నారు అన్న. అవి అప్పుడు నేను జాబ్ చేయట్లే, తననే కదా డబ్బులు అమౌంట్ ఇవ్వాలి, మరి 1500 మరి పెట్టి మీరు మాత్రం వేయించుకున్నారు. దీనికి 1500 అయింది. నువ్వు కూడా వేయించుకో బావా, ఇంకొక 1500 ఎందుకులే, నువ్వు ఇద్దరిలో ఒకరికి ఉంది కదా ప్రేమ టాటూ అని. వెనకేసుకొచ్చేస్తున్నారు ఏమన్నా సరే, అసలు ఒప్పుకోవట్లేదు. సపోర్ట్ అన్నట్లో సపోర్ట్ ఉంటుందమ్మా. మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలి, మమ్మల్ని అలానే ఎంటర్టైన్ చేస్తూ మా అందరికీ విలువలు నేర్పిస్తూ, మీతో పాటు మేము కూడా మీ ఫ్యామిలీలో కలిపేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేయాలి. మీరైతే ఖచ్చితంగా మూవీస్లోకి వెళ్ళిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.